వ్యాజ్యం ఆడటం, దేవుని దగ్గర సమాధానం తీసుకోవటం, దేవుని యుద్ధాల నుండి మనకు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉండటం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇక్కడ సౌలు విషయంలో కూడా అదే జరిగినట్టుగా మనం చూడాలి. లోబడక అని మాట్లాడారు. చూడండి, ఒబీడియన్స్ వేరు, డిజొబీడియన్స్ వేరు, విధేయత వేరు, అవిధేయత వేరు. కనుక విధేయత అనేది అన్ని విధాలు కూడాను తలలో ఉంచేస్తుంది. అన్నిటికీ అది కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ కలిగినా, వ్యధ కలిగినా, ఏది కలిగినా ఆ ఒబీడియన్స్ ఏం చేస్తుందంటే ఆ విధేయత అనేది తల ఉంచుతుంది, లోబడుతుంది. కానీ అవిధేయత అనేది అది మంచైనా కాదు, తన వీలు అది ఉపయోగకరమైందా కాదు, అది మనకి చాలా ఉన్నతమైనటువంటి కృప కలిగింది లేదా మేలు చేస్తుంది అనేది కూడా ఎరగదు. అవిధేయత అంత ప్రమాదకరమైంది. అందుకని అవిధేయత వలన బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుడికి దూరం అయ్యారు, పడిపోయిన వారు కూడా ఉన్నారు. సౌలు జీవితంలో కూడా దాదాపు అదే జరిగింది. లోబడక, అది అండర్లైన్ చేసుకోండి. కనుక దేవుడు ఇచ్చిన ఆజ్ఞ వారి మీద అతను చేయలేకపోయాడు. ఈరోజు నీవు ఇది చెయ్యి అంటే చెయ్యి, అది వద్దంటే మానేసి తప్పేం లేదు అని చెప్పాడు కదా. అదేదో గొప్ప మేలు ఉన్నది, అది వద్దు, అది చేయవద్దు అన్నందుకు దానిలో చాలా చాలా గొప్ప ఏదో ఆయన పెట్టినటువంటి కృప అక్కడ తాత్కాలికంగా కనిపించుకోవచ్చు, కానీ శాశ్వతమైంది మనకు. దయచేసి మనము చాలా చాలా విషయంలో మన వాక్యానుభవంతో వింటున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యాన్ని గాయకున్నట్లుగా ఉంటున్నాం, వాక్యమై జీవిస్తున్నట్టుగా ఉంటున్నామో లేదో నాకు తెలియదు, ఎలా ఉన్నామో నాకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం మనం ఖచ్చితంగా వినాలి. అది కనుక దేవుడు సౌలుకి ఇచ్చినటువంటిది ఒక అధికారం ఉన్నదే, కింగ్, రాజుగా, అది తీసివేసి తన పొరుగు వానికి ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు. అక్కడ స్పెసిఫిక్గా చెప్పాడు. మాటం లేని దేవుడు కదా మన దేవుడు. కదా నువ్వు వినకపోతే దేవుడు మన పక్కన ఇస్తాడు. నీకు ఇచ్చినది నువ్వు ఉపయోగించుకోకపోతే, నీకు ఇచ్చినది దేవుడి యొక్క సన్నిధిలో దేవుడికి యొక్క చిత్తాన్ని నెరవేర్చకపోతే అదే అక్కడ ఉండదు. ఆగదండి. కనుక దేవుడు పిల్లగా లోబడదాం, దేవుడి యొక్క చిత్తం చేద్దాము. కష్టమే దేవుని చిత్తం చేయడం అంటే మాటల విషయం, మాటలు కాదండి. చాలా చాలా ఒక రకమైనటువంటి శ్రమలో లోయగుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఒక కరుకైనా గరుకైనా చాలా కష్టతరమైనటువంటి మార్గంలో కూడా నడవాల్సి వస్తుంది. అయినా సరే దేవునిలో మనం ముందుకు కొనసాగేలాగా ఉండాలి. ఆలోచించండి. ఇలాగా కనుక లోబడటం నేర్చుకుని సభలు లాంటి స్థితి వ్యతిరేకత కానీ, అవిధేయత కానీ, లేకపోతే మాట వినకపోవటం కానీ, మాట వినటం శ్రేష్టమని 15లోనే సున్నితంగా మందలించాను సౌలు. నువ్వేమిచ్చాడు దేవుని యొక్క బలులు 50 ఇవిని ఇవ్వడం వలన వచ్చేదేం లేదు, కానీ మాట వినటమే శ్రేష్టం. అవును, ఎంతమంది వ్యతిరేకతలు మనం ఎదుర్కొంటున్నా, ఎంతమంది శత్రువుల పోరాటాలు మనం ఎదుర్కొంటున్నా, ఎన్నెన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవలసి వచ్చినా దేవుని చిత్తం అనేది శాశ్వతం. ఇది మనం చేయకపోతే కష్టపడ. కనుక విందాము, ఒకటి మాట విని లోబడేలాగా మన జీవితం దేవుని అప్పగించుకుంటాము. ఆలోచించండి. అదే దైవ గారి కుమార్తె రాణి చనిపోతే వాళ్ళిద్దరూ సేవ చేశారు కదా, భార్య భర్తలు చక్కగా సేవ చేశారు. దేవుడు ఎందుకని వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం అని అనుకున్నారంట.
నాకు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఏదైనా మనం తప్పించడం ఎవరైనా అవసరం. అది మన చేతిలో లేదు, మనం మాట్లాడలేదు. అయితే కొంత మరి ఏమైందో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, బాగా డిప్రెషన్ గురైందని అంటున్నారు. నా దగ్గర విషయాలు కూడా బాగా తెలియవు. ఎందుకంటే నా ఆలోచనకి ఏమనుకున్నానంటే, ఎంతో మంది భర్తలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా. కానీ పుట్టిన పిల్లలను చూస్తున్నారు. పుట్టినటువంటి పిల్లలు వారి కోసం బతికే స్త్రీలు ఉన్నారు. వారి భవిష్యత్తు ఆమె మీద ఉందని గుర్తెరిగి అలాగా కష్టమైన ఇష్టమైన అలా ముందు సాగేటువంటి తల్లులు స్త్రీలు ఉన్నారు. ఆ పని అమ్మాయి ఎందుకు చేయలేకపోయింది అనుకున్నాను. ఆ పని అమ్మాయి ఎందుకు చేయలేకపోయింది. దేవుని బిడ్డలారా, అంతటితో ఆగదు జీవితం. కొన్ని బాధ్యతలు మన ఎదుట ఉన్నప్పుడు వాటి కోసం మనం జీవించాలి. వాటిని విశ్వసిస్తే నీ ఆలోచన నీదైతే అది కాదండి, నాది కాదండి. అవును, అది కాదండి. దేవుని సంధ్య వాళ్ళ అమ్మని ఎప్పుడు కూడా నేను చాలా అప్రిషియేట్ చేసుకుంటాను. నేను ఎంతైనా సరే ఆమె నేను ఎప్పుడు చాలా నా దృష్టిలో చాలా ఘనంగా ఎంచుకుంటాను. వాళ్ళ డాడీ చనిపోయేటప్పుడు సన్నీకి 5వ సంవత్సరం, మరి 6 ఎన్నో సంవత్సరం, 6th క్లాసా? డాడీ కూడా చిన్నవాడు. కానీ తను ఎంతో కష్టపడిందో, ఎంత ప్రయాసపడిందో నేను చూశాను. అలాగా ప్రతి తల్లులు పుట్టిన బిడ్డలను చూడవలసిందిగా నా 2 చేతులు జోడించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. పోయిన వార్త మనం పోలేము. నీ ముందు ఉన్నటువంటి బాధ్యతలు గుర్తెరగాలి, వాటిని పట్టుకోవాలి. డిప్రెషన్ అంటే ఎవరికి ఉండలేదు, అందరికీ ఉంటుంది కదండి. కనుక చాలా జాగ్రత్త. దేవుడు కొన్ని బాధ్యతలు నీకు పెట్టుంటాడేమో, కనుక వాటిని నువ్వు మొయ్యవలసి వచ్చింది. మొయ్యాలి అంటే అవన్నీ గుర్తుంచుకొని ఒక తల్లిగా, చక్కగా ఒక గృహిణిగా ఇవన్నీ విషయంలో బలంగా ముందుకు సాగాలని హృదయపరంగా ప్రార్థిస్తున్నాను. మనకున్న సమయమును మన మధ్య ఉన్నటువంటి దావిజన్లు మణిగారికి అప్పగిద్దాం. మనతో చప్పట్లు కొట్టండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. విశేషంగా ఈరోజు మీ మధ్యలో వచ్చి వాక్య పరిచయం చేయుటకు కృపగా దేవుడు దయచేశాడు. విశేషంగా నేను కారపూడి శుక్రవారము, శనివారము ఇవాళ ఉదయం ఆరాధనకి నేను ఆడవచ్చాను. వాస్తవానికి నా ప్రయాణము సత్తనపల్లిలో 11 గంటలకి నేను అక్కడ ఉండాలి. కానీ అక్కడ పరిస్థితి నాకు అర్థమైంది. నాకు చెప్పిన టైం ఒకటి, కానీ వాళ్ళు ప్రోగ్రామ్ మారిందనే విషయం తెలియగానే నేను ఏమంటే సరే ఆరాధన మిస్ అవుతుంది. అలా ఉన్నప్పుడు ఇంకా తల్లిగారు గుర్తుకు వచ్చా. ఫోన్ చేసి చూస్తాను, అమ్మా నేను ఆరాధనలో పాలు పొందుకోలేకపోతున్నాను, బస్సులోనే నా సమయం వ్యర్థం అవుతుంది, చర్చిలో నేను వెళ్ళే మార్గంలో నేను చర్చిలో ఆడ రావాలని అనుకుంటున్నాను, సమయం ఉంటే మీరు అనుమతిస్తే వస్తానంటే అమ్మ చాలా సంతోషపడ్డారు. మంచిదయ్యా మీరు వచ్చేయండి అంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను 11:30కి ఇక్కడ ఉండాలి. ఆటో రెడీ చేశారు. ఆటో కారపూడి దాటి రాగానే ఒక సడన్ గా ఒక ఏదో ఫాల్ట్ వచ్చి కొన్ని ఆగిపోయింది అక్కడ. ఇంకా రోడ్లోనే వెయిట్ చేసి ఇంకొక బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి ఈ మధ్యలో రావుతా దేవుడు కృప చేశాడు. హల్లెలూయా. ఏదైనా సరే మనం ఏమై ఉన్నామో దేవుని దయ వలనే ఉన్నాము. హల్లెలూయా. నిజంగా ఆ దేవాది దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులు.
ఒక విషయాన్ని ఎప్పుడు కూడా మన గుర్తులో పెట్టుకొని జీవించాలి. మనము కడవరి దినములో ఉన్నాం. కొన్ని విషయాన్ని మన పిల్లలకి పదే పదే గుర్తు చేస్తూ ఉంటాం. వారు ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా కొన్ని విషయాన్ని అలవాటుగా ఆ పిల్లలకి మనం హెచ్చరిస్తూనే ఉంటాం. మా వీళ్ళతో జాగ్రత్త, ఈ సమయం జాగ్రత్త. ఇది 3 సార్లు చెప్తే సరిపోయింది కదా అనేది కాదు. కొన్ని విషయాన్ని పదే పదే వాళ్ళకి రిపీట్ చేస్తూ ఉంటాం. వారి జాగ్రత్త కొరకు వారికి ఆలోచన ఇస్తూ ఉంటాం. అలాగనే మనం ఉన్న ఈ కాలంని కూడా కొన్ని గుర్తు చేసుకుని మనము ఆత్మీయతలో జీవించుట చాలా ముఖ్యం. లేఖనము సెలవిస్తుంది, మన కడవరి దినంలో ఉన్నాం. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. మధ్య ఆకాశంలో ఆర్పాటతోని దేవుని దూతతోని వినండి బూరతోని వినబడబోతుంది. ఆయన పరిశుద్ధులని తనతో ఏంటంటే తీసుకుంటానికి త్వరలో రాబోతున్నాడు. ఆ ప్రవచనకి తగినట్టు ఈ కాలంలో మన వాతావరణాన్ని, సమాజంని, ఆత్మీయతని మనం చూస్తా ఉన్నాం. ఇది ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, మన పని చేస్తా ఉన్నా, ఒకరిని కలిసేటప్పుడు ఈ మాట అనేది మన హృదయంలో ఎల్లప్పుడూ గుర్తులో ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమిలో మొదటిగా ఒక ప్రపంచ యుద్ధాలు జరిగింది, 2వ ప్రపంచ యుద్ధాలు జరిగింది, మరలా 3వ ప్రపంచ యుద్ధానికి కొరకు ఈ రోజు సిద్ధపడుతూ ఉన్న వాతావరణాన్ని చూస్తున్నాం. ఎందుకంటే ఒక కాలేజ్ మన బిడ్డకి అనుకూలంగా లేకపోతే ఇంకొక కాలేజీలో మార్చి వేస్తాం. ఒక ఇల్లు మనకి అనుకూలంగా లేకపోతే ఇంకొక ఇల్లుని అద్దెకి మనం చూస్తున్నాం. ఒక బట్టలు పాతదైంది, ఇంకొక కొత్త బట్టలను కొంటున్నాం. ఇలా మనం మార్చవలసినది చాలా ఉంది. కానీ యేసయ్య రాకడ అటువంటిది. అది ఒకేసారి రెప్పపాట్లో కనుమరుగైపోయే అనుభవం యేసయ్య రాకడ. అలాగనే యేసయ్య మధ్య ఆకాశంలో వచ్చేటప్పుడు సంఘము ఎత్తబడే అనుభవం, ఆయన కొరకు కనిపెట్టిన వారితో ఎత్తబడే అనుభవం, ఆ పరలోకానికి వెళ్ళే అనుభవము, అది రెప్పపాటులో జరిగే విషయం. కానీ అక్కడ ఆప్షన్ లేదు. ఆ రెప్పపాటులో, ఆ క్షణంలో ఆయనని కలుసుకున్నటకు, పరలోకానికి వెళ్ళుటకే ఇన్ని సంవత్సర అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సంఘ అనుభవం ఎందుకు? ఈ ఉపదేశం ఎందుకు? ఈ అభిషేకం ఎందుకు? ఆత్మికులు గద్దింపు ఎందుకు? దిద్దుపాటు ఎందుకు? సిద్ధపాటు ప్రార్థనలు, క్రమశిక్షణ, వాక్యము చదవాలి, దేవుళ్ళు అప్పగించుకోవాలి, మనని మనమే పరిశోధించుకోవాలి, దేవుని దగ్గర రావాలి. అభిషేకితులు, ఆత్మీకులు గద్దించుట, దావీదు చెప్పినట్టు అది తైలాభిషేకము. ఇటువంటి అనుభవాలు సంవత్సరంగా వీటన్నిటికీ ఒకే ఒక కారణం ఏం తెలుసా? రాకడలో మనం చేయి విలువపడకూడదు. ఇన్ని సంవత్సరము భక్తి జీవితం వ్యర్థం అవ్వకూడదని, ఇన్ని సంవత్సరం వినిన ప్రసంగా, ఇన్ని సంవత్సరము దేవుడు మనల్ని హెచ్చరించిన అనుభవం, మనని ఆశీర్వదించిన అనుభవాలు, మనని పరిశుద్ధపరిచిన అనుభవాలు ఏది కూడా వ్యర్థం అవ్వకూడదని. ఏమండి, ఒక రైతు పొలముని, ఆ మట్టిని, భూమిని సిద్ధపరుస్తున్నాడు. ఉన్న రాయినన్ని తీసివేస్తున్నాడు, పిచ్చి ముక్కల్ని తీసివేస్తున్నాడు. ఎందుకంటే ఎన్ని రాత్రి పగలు ఆ వర్షానికి కొన్ని నెలల పాటే ఆయన తన పనిలో మొదలు పెడుతున్నాడు. పని మనుషుల్ని పెడుతున్నాడు. వ్యర్థమైనది, పిచ్చి చెట్లని అన్నిటిని, ఆ విత్తనానికి తగినట్టు ఆ భూమిని ఏంటండి ఆయన అమర్చిస్తున్నాడు, సరిచేస్తున్నాడు. ఇదన్నీ చేసి విత్తబడి వర్షం పడకపోతే ఆ వ్యక్తి ఎంత బాధపడతాడు. విత్తనం విత్తేశాడు, ఇంకా వర్షం 3 వారం గతము మా ప్రాంతంలో విపరీతంగా వర్షం పడింది. వర్షం పడగానే తెల్లారుజాము నాకు ఫోన్ వస్తుంది, అయ్యా విత్తనం విత్తనా, ఫోన్ ప్రార్థన చేయండి. అందరికీ ప్రార్థన చేశాను, అందరూ విత్తనం విత్తారు. అంతే, విత్తారు. ఇప్పుడు వరకు వర్షం లేదు. ఒక్కొక్కరు వచ్చి అంత బాధపడుతున్నారు. అంటే వారు ఎంత కష్టపడి సిద్ధపడ్డారు, విత్తనాన్ని విత్తారు, ఇప్పుడు వర్షం లేదని బాధపడుతున్నారు. ఈ విత్తనం పరిస్థితి ఏమైందో, వర్షం రాకపోతే ఈ సంవత్సరమా వ్యవసాయం ఏమైందో, అప్పు తీసుకున్నామయ్యా, కౌలుకి మేము తీసుకున్నామయ్యా, బాకీ తీర్చాలయ్యా, మేము పంటని చూడకపోతే ఏమైందో. అంటే ఒక నెలలో పాటు వారు చేసిన సిద్ధపాటులో పొరపాటు వస్తే మేము తట్టుకోలేము, అప్పుకి గురి అయ్యామంటే
ఎన్ని సంవత్సరం మనని దేవుడు సిద్ధపరుచున్నాడంటే, మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చి ఉన్నాడు, రక్తము ఖర్చు ఉన్నాడు, సంఘాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మనతో ఉన్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. వాక్యము చేత, అభిషేకము చేత, సంఘము చేత, కొన్ని ఆత్మీయత చేత దేవుడు మనని భద్రపరిచి ఆయన మనని నడిపిస్తున్నాడంటే, ఇదన్నీ ఎందుకు? ఆయన రాకడలో మన ఎత్తబడాలి. హల్లెలూయా. కనుక ఈ కడవరి దినంలో చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర జీవించేవారుగా మన ఉందుము గాక. నేను కొన్ని నిమిషము చిన్న మాటని మీకు తెలియచేసి నేను ముగిస్తున్నాను. మనందరికీ పరిచయమైన ఒక వాక్య భాగము చదువుతాను. లూకాసు సువార్త 15వ అధ్యాయము 20 నుంచి 24 వరకు ఒకరు చదివి వినిపించండి. లూకాసు సువార్త 15వ అధ్యాయము 20 నుండి 24 వరకు. వాడు ఇంకా దూరంలో ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మీద పడి ముద్దు పెట్టాను. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేసి తిని, ఇంక మీదట నీ కుమారుడు అని పిలిపించుటకు అనుకుంటానికి నేను అరుగుడు కాదు. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి చెప్పులు తొలగించుడి, తొక్కిన పశువును తెచ్చి వధించుడి, సంతోషపడుదము. ఈయన నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాను. సంతోషపడసాగించాను. ఈ ఉపమానము మనకి బాగా తెలిసినదే. నేను ఒక ప్రారంభము 11 వాక్యముల నుండి మనం చూస్తున్నాం. ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అన్ని చక్కగా ఉంది. అకస్మాత్తుగా చిన్న కుమారుడు తండ్రి దగ్గర వచ్చి, తండ్రి ఆస్తిలో సగము అంటే నా భాగాన్ని నాకు పంచిపెట్టు అంటున్నాడు. ఆస్తిలో భాగము అంటే నా భాగము నాకు పంచిపెట్టు అంటున్నాడు. ఈ మాట తండ్రి వినగానే బాధపడి ఉంటాడు. తండ్రి ఇలా మాట్లాడి ఉండవచ్చు, నా ఊగా ఇలా మాట్లాడి ఉండవచ్చు, నానా పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఈ భవనంలో నువ్వు ఎదిగి ఉన్నావు, నా దగ్గర ఏదైనా పొరపాటు ఉందా నువ్వు చెప్పు. ఎందుకు నన్ను విడిచిపోవాలని అనుకుంటున్నావు? ఎందుకు ఆస్తిని నువ్వు సగం అడుగుతున్నావు? ఇదన్నీ నీకే కాదా? ఇదన్నీ నీ కొరకే కాదా? ఈ భవనంలో వందల మంది పని చేస్తున్నారు. వారిలో ఎవరికైనా నేను కొదువు పెట్టానా? వారికే నేను కొదువు పెట్టలేదంటే నువ్వు నా కుమారుడు, నా స్వాస్థ్యము, నా కడుపులో పుట్టినవాడు. ఈ భవనము నీకే, నీకు పని చేసేవారు ఉన్నారు, రాజవస్త్రము. వీధిలో నేను వెళ్తున్నానంటే నాకు ఏ సన్మానము చేయబడుతుందో నీకు కూడా సన్మానము చేయబడుతుంది. ఇదన్నీ సంపూర్ణంగా ఉండగా ఎందుకు నన్ను విడిచిపోవాలని అనుకుంటున్నావు? ఎందుకు నాకు దూరం అవ్వాలని అనుకుంటున్నావు? నాకంటిన ఆస్తి నీకు అంత విలువగా కనబడటకు కారణమేమిటయ్యా అని బాధపడి ఉంటాడు. తండ్రి బతిమిలాడి ఉంటాడు, తండ్రి కాల్పట్టి ఉంటాడు. దూరం అవ్వద్దు, సమాప్నాడికి ఉంటాడు. తన కుమారుడు తప్పిపోవుట, దూరపోవుట తండ్రికి ఎంత మాత్రం ఇష్టము లేదు. ఈ ఉదయము నేను మీకు తెలియచేసే వాక్యం ఏమిటంటే, దేవుని బంధములో జీవించేవాడుగా ఉందుముగాక. ఏమండి, ఈ భూమిలో అన్నిటికంటే అది విలువైనది దేవుని బంధం. ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిలో భార్య, భర్త, పిల్లలు ఉన్నారు. ముద్ద అన్నము సంతోషంగా తినాలంటే ఆ ఇంటిలో బంధము కరెక్ట్ గా ఉండాలి. ఆ ఇంటిలో నవ్వు వినబడాలంటే, ఆ ఇంటిలో ప్రేమ కనబడాలంటే, ఆ ఇంటిలో ఒకరు అర్థం చేసి అనుభవం కనబడాలంటే, భార్య భర్తకి సహకారంగా, భర్త భార్యకి సహకారంగా ఆ ఇంటిలో సంతోషం ఉండాలంటే భవనం ఉంటే సరిపోదు, భవనములో నివసించే కుటుంబ బంధము చాలా ముఖ్యం. హల్లెలూయా. అక్కడ బంధములో ఏంటంటే తేడా ఉందంటే,
లక్షలు సంపాదించిన ఏందండి అక్కడ ప్రేమ కనబడదు, సహాయం కనబడదు. ఈ రోజు పరిస్థితి ఇదే. కుటుంబం ఉంది, పెద్ద ఇల్లు ఉంది, మంచి సంపాదన ఉంది, ఆస్తి ఉంది, ఆశించినది అన్ని ఉంది. కానీ కుటుంబం చూడండి పోలీస్ స్టేషన్, కుటుంబం చూడండి పంచాయతీలో, కుటుంబం చూడండి గొడవలో, కుటుంబం చూడండి వీధిలో నిలబడే అనుభవం, పిల్లల జీవితం తారుమారు అవుతుంది, భార్య భర్తల్లో సుఖము లేదు, ఏంటంటే ఐక్యత లేదు, మాదిరిగా కనబడవలసిన వారు ఇవాళ ఏంటంటే ఎంత దరిద్రంగా కనబడే స్థితి. ఈ అనుభవము లోకముల వరకు కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళ జీవితంలో కూడా చూస్తున్నాం. ఎందుకు కుటుంబంలో దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, వాక్యం వారికి తెలుసు, దేవుణ్ణి అనుభవాలు వారికి తెలిసినప్పుడు కూడా ఆ కుటుంబంలో ఎందుకు ఒక స్థిరత్వం లేదు తెలుసా? భర్త ఉన్నాడు, భార్య ఉన్నారు, పని ఉంది, ఆస్తి ఉంది, కానీ ఆ కుటుంబము దేవుని బంధంలో లేదు. తనని రక్షించిన దేవుడితో ఆ కుటుంబము లేదు, తనని ఈ స్థితికి నడిపించిన దేవుడితో ఆ కుటుంబము లేదు, కృతజ్ఞత లేదు. నా పని, నా బాధ్యతలు ఇంతే. ఏదో ఆదివారం ఏదో ఒక ఫార్మాలిటీగా ఒక విజిటింగ్ చర్చిని విజిట్ చేస్తున్నా. చాలా మంది చూడండి దారిద్రతలో ఉన్నప్పుడు, పెళ్లిళ్ళు కాకపోతే, జాబ్ లేకపోతే, ఇల్లు నిర్మాణం మధ్యలోని ఆగి ఉంటే ఏందండి 10 గంటలకి ఆరాధన అంటే 9:30కి వచ్చేస్తారు, ఏడుస్తా ఉంటారు, ప్రార్థన చేస్తారు, ఎడతెగగా ప్రార్థన, నైట్ ప్రేయర్ వదిలిపెట్టారు, ఉపవాస ప్రార్థనని వదిలిపెట్టారు. ఎందుకు? అమ్మాయికి పెళ్లి అవ్వాలి, జాబ్ కి వరకు వెయిటింగ్ చేస్తున్నా, అప్పు తీరాలి, ఏదండి స్వస్థత కావాలి, ఏదండి మంచి స్థితికి రావాలి. ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రార్థనలో ఉంటారు, సంఘము ప్రార్థిస్తారు, సంఘము ఉపవాస చేస్తారు, సేవకులు ప్రార్థిస్తారు, దేవుడు దర్శిస్తాడు, అద్భుతం చేస్తాడు. మంచి స్థితికి వచ్చిన తర్వాత 4 వారం వచ్చిన వారు ఇప్పుడు 3 వారానికి వస్తారు. 1 వారం కొంచెం బిజీ. కొన్ని రోజులు పోయిన తర్వాత వారంలో 50-50, 2 వారము సంఘానికి, 2 వారం నాకు. ఇంకా కొంచెం ఎదుగుదల వచ్చిన వారం తర్వాత ఏసేక వారంలో 1 వారము 3 వారం నాకు. ఏందయ్యా రావాలని అనుకుంటున్నానయ్యా, ఏదో ఏమండి శిఖరానికి కూర్చోబెట్టిన వాడు ఒక్క క్షణము ఆయన దృష్టిని మనకు దూరం చేశారంటే మరో క్షణము ఏ స్థితిలో ఉంటాం మనకి తెలియదు. హల్లెలూయా. ఏ స్థితిలో ఉంటాం, ఎక్కడ దాకా దిగి వచ్చేస్తాం తెలీదు. కారణం ఏం తెలుసా? వీరిలో ఉండవలసినది ఉండలేదు. ఏముండాలి? దేవుని బంధము, దేవుని బంధం. అందుకే అంటున్నాను, ఐశ్వర్యము కంటే, ఘనత కంటే, వరము కంటే, జీవము కంటే దేవుని బంధం అనేది చాలా విలువైనది, చాలా విలువైనది. ఈ వాక్య భాగం మనకి నేర్పించేది ఏం తెలుసా? దేవుని బంధంలో జీవించేవాడు ఎలా ఉంటాడు, దేవుని బంధానికి దూరం అయ్యేవాడు జీవితం ఎలా ఉంటాయని ఒక వ్యత్యాసంని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు పిల్లలైన మనము ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. మనలో చాలా మంది తృప్తి పడుటకు కారణం ఏం తెలుసా? నేను రక్షించబడ్డాను, నాకు వాక్యము తెలుసు, నేను ఆరాధనకి వెళ్తా. చాలా మంది తృప్తి, నేను ఆరాధనకి వెళ్ళి వచ్చాను. చాలా మంది తృప్తి, నేను దశభాగం ఇచ్చాను. చాలా మంది తృప్తి ఏమిటి? నేను ఆరాధన చేస్తున్నాను. చాలా మంది ఈ ఆత్మీయ జీవితంలో ఏదో ఒక భాగంలో వారు తృప్తి పడిపోయారు. దేవునికి కావలసినది ఏంటంటే ఆబేలు అర్పణ కంటే దేవునికి కావలసినది ఆబేలు. అందుకే ఆది కాండంలో మీరు చూడండి, దేవుడు ఆబేలు అర్పణని అంగీకరించాడు, కేలు అర్పణని దేవుడు అంగీకరించలేదు. ఆ మాట ఎలా రాయబడిందంటే అంగ్రేజీలో AND అని మాట వచ్చింది. ఆబేలు అర్పణని రావచ్చుగా, కానీ దేవుడు అంటున్నాడు ఆబేలు మరియు అతడు అర్పణ. అంటే దేవునికి మన చేతిలో ఉన్న వస్తువు కంటే ముందు దేవుని చేతిలో నేను ఉండాలి. హల్లెలూయా. దేవుడు నన్ను, నా కార్యముని అంగీకరించాలంటే, నా ఆరాధనని ఆయన అంగీకరించాలంటే, నా పాటని ఆయన అంగీకరించాలంటే, ఏంటంటే నేను విత్తే కార్యాన్ని అంగీకరించాలంటే ముందు ఆయన దృష్టిలో ఆయన హృదయానుసారమైన వాడిగా నేను ఉండాలి.
నేను ఆయన మనస్సులో ఉండాలి, నేను ఆయన చేతిలో ఉండాలి, నేను ఆయనతో ఐక్యత కలిగి ఉండాలి. అందుకే ఐక్యత ఎక్కడ లేదు, అది దేశం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, పట్టణం అవ్వచ్చు, ఒక సంఘం అవ్వచ్చు, ఏంటంటే ఒక సమాజం అవ్వచ్చు, ఒక ఇల్లు అవ్వచ్చు, ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక ఫ్యాక్టరీ అవ్వచ్చు, ఒక ఐటీ కంపెనీ అవ్వచ్చు. అక్కడ యజమానుడు, మేనేజర్, అక్కడ పని చేసే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్, ఒక ఐక్యత లేకపోతే అక్కడ డెవలప్మెంట్ చూడలేము, ఎదుగుదలని చూడలేము. ఒక ఐటీ కంపెనీ ఉందంటే అక్కడ ఉన్న డైరెక్టర్, అక్కడ ఉన్న పని మనుషులతో ఒక మంచి బంధం ఉండాలి. కుటుంబము అది మంచి స్థితిలో ఉండాలంటే ఆ కుటుంబంలో ఉన్నవారి ఐక్యత కలిగి ఉండాలి. సంఘములో దేవుని కృప, ఈ పరిచర్లో దేవుని కార్యము, ఈ పరిచర్లో అనేకులు నడిపించబడాలంటే ఈ సంఘములో దేవుడు తల్లిగా, ఒక తండ్రిగా నియమించిన ఆత్మీయులతో, ఆత్మీయ పిల్లలైన మీరు ఒక ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఇక్కడ ఎదుగుదలని చూస్తున్నాం. అది సంఘమైన, కుటుంబమైన, సమాజమైనా సరే. ఎక్కడ ఐక్యత లేదో, ఎక్కడ మంచి బంధము లేదో అక్కడ మనము అపజయాన్ని చూస్తాం, అక్కడ మన చీకటిని చూస్తాం, అక్కడ నష్టాన్ని చూస్తాం, అక్కడ మనము చాలా విషయాన్ని కోల్పోయే స్థితిని చూస్తాము. కానీ కట్టబడదు. ఈ విషయం మీద చాలా దృష్టి ఉంచబడి ఎవరంటే అపవాది. అందుకే ఇద్దరు కలిసి మాట్లాడుకోవటానికి ఎంకరేజ్ చేస్తారు. మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిసి ప్రార్థనలో కూర్చుంటామంటే ఈ కాలంలో ఎంత కరువు తెలుసా అండి. రెండు అక్కలు కూడి మాట్లాడుకోవటానికి మొదలు పెడితే భర్త వచ్చే సమయం మర్చిపోతారు, వంటని మర్చిపోతారు, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు మర్చిపోతారు, పొయ్యిలో ఏం పెట్టామో మర్చిపోతారు. మరలా నైట్కి ఒక యుద్ధము ప్రారంభమై ఇదే వారి ఇద్దరు దేవుని సన్నిధిలో కూర్చుండి ఉంటే ఆ ఇద్దరు కుటుంబం ఎంత బాగుపడి ఉంటారు, వారి పిల్లలు ఎంత బాగుపడి ఉంటారు, ఆ ఇంట్లో రక్షణ లేని వారు ఎంత రక్షణకి నడిపించబడి ఉంటారు. వారి ఇద్దరు ఒక అరగంట తన చర్చి కొరకు, చర్చలో ఉన్న వారి కొరకు, ఈ పరిచర్య కొరకు, ఈ ప్రాంతము కొరకు అరగంట సేవ చేయగలిగి ప్రార్థించి ఉంటే పరలోకము దిగి వచ్చి ఉండదా? పరిచర్య దీవించబడదా? ఈ ప్రాంతము దీవించబడదా? అద్భుతాలను మనం చూడమా? మన కుటుంబంలో దేవుని కార్యముని మన కన్నారు చూడమా? ఇది అందుకే అంటున్నాను, అపవాది ఏంటండి, లోకరీతిగా మనల్ని నడిపిస్తారు కానీ ఆత్మీయ బంధములో కలుగుటకు వదిలిపెట్టాడు. అందుకే చూడండి, దేవుడు తన పోలికగా తన స్వరూప చొప్పున నరుడిని సృష్టించాడు. ప్రతిరోజు దేవుడి తోటలో వస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు, సంచరిస్తున్నాడు, అన్ని బాగానే ఉంది. ఇప్పుడు సాతానికి ఒకే ఒక టెన్షన్ ఏంటంటే ఈ ఐక్యతని పాడి చేయాలి. దేవుడు వస్తున్నాడు, ఆగిపోవాలి. వీరు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, ఆపివేయాలి. ఏం చేయాలి? ఆయన చేశారు. దేవుడు ఆదమమ్మ మధ్యలో ఉన్న బంధము విడిపోయింది, లోకమే పాపంలో మునిగిపోయింది. ఒక బంధము విడిపోట వలన జాగ్రత్త వినండి, ఆదము అవ్వ దేవుడితో ఉన్న బంధము విడిపోట వలన ప్రకృతి శాపానికి గురి అయిపోయింది. మహిమని కోల్పోయారు, అధికారాన్ని కోల్పోయారు, ఏది తోటని కోల్పోయారు, వారి మధ్యలో ఉన్న బంధము, ప్రేమ కూడా కూలిపోయారు. ఒకరి మీద ఒకరు విరోధులుగా మారిపోయారు, తప్పు మోపేవారిగా మారిపోయారు. చీకటి బ్రతుకు వారు మొదలుకొని మళ్ళే వరకు చూస్తున్నాం. 4000 సంవత్సరము పాపము, చీకటి, రోగము, శాపము, మరణము, వీటన్నిటికి కారణము ఒక్క బంధము దేవుణ్ణి విడిచిపోవటం వలన. అంటే కుటుంబంలో ఒక భార్య, భర్త రక్షణలో లేదా, పిల్లల రక్షణ లేదా, ఒక్క భార్య దేవుని బంధములో ఐక్యతలో ఉంటే, నేను యేసు నామములో చెప్తున్నాను, ఒక్క బంధము విడిపోవట వలన దేశము, ప్రకృతి, రాష్ట్రము, మానవ జాతి పాపంలో మునిగిపోతారంటే ఒక్క వ్యక్తి దేవుని బంధంలో నిలబడితే ఆ కుటుంబం ఎందుకంటే కట్టబడదు? ఒక్క విశ్వాసి సంఘములో దేవుని బంధంలో నిలబడి ప్రార్థించేవారుగా ఉంటే, ఏందండి, తనని అప్పగించుకున్న వారుగా కనబడితే ఆ ఒక్క వ్యక్తి వలన, ఆ ఒక్క బంధము వలన నా దేవుడు కార్యాన్ని జరిగించడా? నమ్మదగిన వాడు. అందుకే అంటున్నాను, దేవుని అపవాది ఒక ఉద్దేశం ఏమిటి? ఐక్యతాన్ని పాడి చేయాలి.
తండ్రికి దూరం చేయాలి. ఐక్యతకి దూరం అవుతుంటే ఏమిటి? ప్రార్థన తగ్గిపోయింది. కొందరు అంటారు, అయ్యా స్టార్టింగ్ లో నేను చాలా ప్రార్థించేవారయ్యా, ఇప్పుడు చేయలేకపోతున్నారు అనేది కాదు. ఎందుకు చేయలేకపోతున్నా? ఆ బంధము, ఆయన మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. ప్రార్థన తగ్గిపోయిందా? వాక్యం తగ్గిపోయిందా? పరిచర్య మీద, సంఘం మీద, ఆత్మీయత మీద ఏంటంటే భారము, ఆసక్తి తగ్గిపోయిందా? దీనికి కారణం చెప్పన, మీ తండ్రితో నీకున్న బంధము తగ్గిపోయింది. బంధంలో ఏదో తేడా వచ్చింది కనుక నీ జీవితం ఆత్మీయతలో ఆ నష్టాన్ని నేను చూస్తున్నా. ఈ వాక్యంలో మనం చూస్తున్నాము ఏంటంటే తండ్రితో ఉన్నంత వరకు ఈ కుమారుడు బాగానే ఉన్నాడు. దూరం పోయాడు, అన్నిటిని అనుభవించాడు, ఏంటంటే యాష్ చేశాడు, తిరిగాడు. బైబిల్ చెప్పే మాట, ఆయన దగ్గర ఉన్నదన్నీ ఖర్చు అయిపోయింది. అదే సమయం ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. ఉన్నదన్నీ అయిపోయింది. దేనిని నమ్మాడు, ఎలా ఉండాలని అనుకున్నాడు, ఈయన ఆశ, ఈయన తపన, ఈయన తన కొరకు ఒక ప్లాన్ చేసుకున్నాడే, అదన్నీ ముగింపుకు వచ్చింది. ఏంటంటే కరువు వచ్చేసింది. ఇప్పుడు ఆ దేశంలో ఎవరైనా పని ఇస్తారా, ఏదైనా సహాయం చేస్తారని వెళ్తే అవకాశం లేదు. అప్పుడు ఒక ఇంట్లో పంది ఉంటే పంది మేపే ఏంటంటే స్థితికి దిగజారిపోయాడు. బైబిల్లో రాయబడింది, పంది తినే భోజనంతో తన కడుపుని నింపుకోవటానికి ఇష్టపడ్డాడంట. కానీ దానికి అందిందా లేదా మనకి తెలీదు. అక్కడ నుండి తండ్రి ప్రేమ గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాస్తున్నాడు. ఏ స్క్రిప్ట్ రాస్తున్నాడు? నేను లేచి నా తండ్రి దగ్గర వెళ్తాను, తండ్రిని చూసి, దేవా పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా పాపం చేశాను, ఇంకా నీ బిడ్డ కుమారుడుగా ఉండటం నాకు ఏ యోగ్యత, అర్హత లేదు. నీ ఇంట్లో అనేక పని మనుషులు ఉన్నారు, వాళ్ళు ఒక్కడిగా నిన్ను కూడా నువ్వు నియమించుకో అని చెప్పి సమాప్న అడుగుతానని ఒక స్క్రిప్ట్. ఎవరైనా పిల్ల చూడండి, బయట తప్పు చేసి ఆ తప్పు ఇంట్లో ఆల్రెడీ తెలిసిపోయిందని తెలియగానే ఒక స్క్రిప్ట్ తయారు చేస్తారు. ఇంటికి వెళ్ళగానే నాన్న కొడతానికి వస్తాడు, తిడతానికి వచ్చాడు, ముందే మన ఇది చెప్పి అమాయకంగా కనబడి ఆయన కాలు పెట్టుకొని ఆయన ముందు కొంచెం ఏడ్చి, ఏదో కొందరు చర్చికి వచ్చేటప్పుడు వస్తా, ఈ వారం పోయిన వారం ఉపవాసానికి ఆదివారం చర్చికి రాలేదు, బల్లారదికి రాలేదు. ఎప్పుడైతే అమ్మగారు ఖచ్చితంగా ఒక పావు గంట ఏంటండి అడుగుతారు, నిలబెడతారు, అది ఇది ఎందుకు అంటారు. అంత మాట వినే మునిపే మనం ఏదైనా ఒకటైనా ఒక అమాయకం కనబడి అనుకున్నానమ్మా, బైబిల్ కూడా చేతులు తీసుకున్నానమ్మా, ఒక ఫోన్ కాల్ వచ్చిందమ్మా, ఆరాధన పోయిందమ్మా, ఏదో ఒక స్క్రిప్ట్ తయారు చేస్తారు చూసారా కవర్ చేస్తానికి. అలాగనే ఈయన కూడా పంది ఉన్న ఆ గుడారంలో నుండి ఒక స్క్రిప్ట్ ని తయారు చేస్తున్నాడు. తండ్రిని చూడగా ఇలా 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 మాట్లాడతాను. ఈ ఉదయము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని బంధములు రక్షించబడ్డావు, రక్తముతో కడగబడ్డావు, నీ శాపము తొలగించబడింది, నీకు నూతన జీవము ఇవ్వబడింది, నీకు వందల వందల ప్రసంగాలు, ఆశీర్వాదము, మేలు, వాగ్దానము. ఆ రోజు ఆ తండ్రి కుమారుడు తనను విడిచిపోయేటప్పుడు అంటాడు, నా వలన నీకు ఏ కీడు జరిగింది చెప్పు. ఈ రోజు యేసయ్యలో నుండి, ఆత్మీయతలో నుండి మనం కూడా దూరం పోవటకు ఆయనలో మనం ఏం కీడు చూసాము ఆలోచించాలి. ప్రాణమిచ్చి మనల్ని రక్షించుకున్నాడు, మన కొరకు నలుగబట్టబడ్డాడు, మన కొరకు వస్త్రీయుడితో మార్చబడ్డాడు, మన నిమిత్తమైన ముఖంలో ఉమ్మారు, చంప మీద కొడుతున్నారు, వస్త్రాన్ని తీసేస్తున్నారు, వీధిలో లాక్కుని వెళ్తున్నారు, మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు తెలుసా? నా పిల్లలు నా దగ్గర చేరాలి, నా పిల్లలు పాపంలో ఉండకూడదు, నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదు. ఆ దేవాది దేవుడి ఈ ఉదయము ఈ సంఘాన్ని చూసి, వాక్యాన్ని వినేవారిని చూసి, నీ ప్రారంభంలో ఉన్న సమర్పణ ఎలా ఉందా? నీ ప్రారంభంలో ఆయనని రుచి చూసిన రుచి ఎలా నీలో ఉందా? ప్రారంభంలో సంఘం మీద నీకున్న పట్టుదల, ప్రేమ
ఇప్పుడు ఉందా? ప్రారంభంలో బలిపీఠముల నుండి వచ్చే మాట నా కొరకే నా దేవుడు మాట్లాడాడు, ప్రభువా ఈ వాక్య ప్రకారం నన్ను మార్చండి అయ్యా అని నిర్ణయించుకున్నామే, ఏడ్చి అప్పగించుకున్న రోజు ఉందే. ఇలా ఉందా? ప్రారంభంలో ఒక చిన్న తప్పు నా వలన జరిగితే ఎమ్మట పశ్చాత్తాపడి ఏడ్చి ప్రభువా క్షమించండి అయ్యా. ఈ రోజు అటువంటి అనుభవాలు, అటువంటి హృదయము, ఇదన్నీ సాధ్యం ఎప్పుడు తెలుసా? ఆయన బంధములో ఉంటే. ఆయన బంధములో ఉంటే. తండ్రికి దూరమైన తర్వాత ఈయన స్థితి చూడండి, పంది కంటే దిగజారిన స్థితి. కానీ ఆశ్చర్యం ఏం తెలుసా? ఇప్పటి వరకు మన దేవుడు మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన మనకు అవకాశం ఇస్తానే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన మనల్ని సెవిస్తానే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన మనల్ని బలపరచుటకు సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన మన తట్టు చూస్తానే ఉన్నాడు. ఇప్పుడు కూడా మనల్ని లేవనెత్తుటకు ఆయన హస్తం సిద్ధంగానే ఉంది. అందుకే 20 వాక్యంలో చూసాము, ఈయన రాగానే దూరంలో ఉండగానే. నాకు ఒక మాట చెప్పండి, ముందు వెళ్తాను. ఈ అబ్బాయి తండ్రిని విడిచి ఆస్తిని తీసుకుని వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న వారందరూ కనబడి ఉంటాడా? అలాగే టిప్టాగా ఇన్షర్ట్ చేసి, టీ షర్ట్ చేసి, క్యాప్ పెట్టుకుని, అది తీసుకొని ఏంటండి సంతోషంగా, దుఃఖంగా, డాడీ దుఃఖంగా కనబడితే బాయ్ డాడీ వెళ్ళొస్తానులే అని ఉంటాడు. ఇంట్లో ఉన్న వారందరూ చూసి ఉంటారా? పని మనుషులు అందరూ చూసి ఉంటారా? ఆ గ్రామంలో ఉన్నవారు చూసి ఉంటారా? గ్రామంలో కొన్ని పెద్దలు చూసి ఉంటారా? ఆయన్ని పలకరించి, నాన్న నీ నాన్న మంచివాడయ్యా, నీ నాన్న వలన ఈ గ్రామము అనేకులు బాగున్నారయ్యా, నీ నాన్న ఎవ్వరికి కీడు చేయలేదయ్యా, చాలా మంచివాడు, ఎందుకు వదిలిపెడుతున్నావు? వద్దయ్యా, నువ్వు యవనస్తుడు, నీకు లోకం తెలీదు చెప్పి ఉంటారుగా. ఎవ్వరి మీద ఈయన వెళ్ళేటప్పుడు అందరికీ కనబడ్డాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు తండ్రికి మాత్రం కనబడ్డాడు. ఆయన దూరంలో ఉండగా వాక్యం చెప్తుంది, కుమారుడు తండ్రిని చూశాడా లేకపోతే తండ్రి కుమారుని చూశాడా? ఇప్పుడు చెప్పండి, మన మంచివాళ్ళ, మన దేవుడు మంచివాడ? అందుకే తీమోతి అంటాడు, మన యథార్థవంతులుగా లేకపోయినా ఆయన మన విషయంలో యథార్థవంతుడుగా ఉంటాడు. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఒక్క క్షణానికి ఆయన కృప, ఆయన కన్ను దృష్టి మనకి దూరం అయితే మరో క్షణము మనం ఎక్కడ ఉంటాం మనకి తెలియదు, కనుమరుగైపోతాం. రేపోయిన నెల కదా అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్. ఆ ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు ఆ ఫ్లైట్ నేను నడిపించేవాడు తన తల్లికి ఒక మెసేజ్ పెట్టాలి. ఏం మెసేజ్ పెట్టాలి? అమ్మా, ఇది నా చివరి ప్రయాణం అన్నాడు. నా చివరి ప్రయాణం, దీని తర్వాత నేను రిటైర్ అయిపోతాను. ఈ ఫ్లైట్ ని నడిపించేది ఇది నా చివరి ప్రయాణం, నేను వెళ్ళి వచ్చేస్తానమ్మా అని వీడియో కాల్ పెట్టాను. ఆ మాట ప్రకారం చివరి, ఆ ప్రయాణ చివరి, ఆ జీవితం చివరి. మన చుట్టూ ఎన్నో వార్తలు, కానీ దేవుని మహాకృప కాదండి. తినే ఆధారం, తాగే నీళ్లు, కూర్చుంటున్నాం, లేస్తున్నాం, వెళ్తున్నాం. ఆయన దయ లేకపోతే ఎలాగండి ఇది సాధ్యం? ఎలా సాధ్యం? అందుకే బైబిల్ రాయబడింది, మన యథార్థవంతులుగా లేకపోయినా ఆయన మన విషయంలో యథార్థవంతులుగా ఉన్నారు. యథార్థవంతులుగా ఉన్నారు. ఆయన ప్రేమని ఈ హృదయము అబ్జర్వ్ చేస్తే, ఆయన ప్రేమని, కల్వారిని ఈ హృదయం అర్థం చేసుకుంటే, లోకాన్ని నేను ఎన్నడూ ముందు పెట్టను, లోకాన్ని ఎన్నడూ నా యేసే పక్కన కూడా పెట్టను. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీరు చూడండి, దేవుడు తనని దేవుడు అంటాడు, మీరు నా ప్రజలు, బంధాన్ని చెప్తాడు. నేను తండ్రి అంటాడు, మీరు నా పిల్లలు, అంటే బంధాన్ని, సంఘము బంధానికి పోలిస్తున్నాడు. బంధము ఎందుకు తెలుసా? ఒకరోజు నిత్య రాజ్యము కూడా అది ఒక కుటుంబము. ఆ తండ్రితో సదా సర్వదా మనం ఉండబోతున్నాము. హల్లెలూయా. అందుకే దేవుని బంధము మన జీవితంలో అద్భుతం. మీ కుటుంబం ఆశీర్వదించబడాలా? మీ ఆత్మీయ జీవితం ఆశీర్వదించబడాలా?
పరిశుద్ధతలో మీరు నిలబడాలా, నీతి కలిగి బ్రతుకాలా, దేవునికి ఇష్టలుగా ఉండాలా, సమాజంలో సాక్షిగా ఉండాలా, ఇదన్నిటికీ సాధ్యం ఏం తెలుసా? ఆయనతో మీరు ఉన్న బంధమే. హల్లెలూయా. ఎందుకు యేసయ్య భూమి మీద రావాలి? పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమని విడిచిపెట్టి, కోట్లు కోట్లు దూతల్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, సాధారణమైన శరీరధారిగా వస్త్రాన్ని ధరించుకొని ఎందుకు జీవించాలండి? ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుటగా కాదు, పేరు ప్రస్తావముని సంపాదించుటగా కాదు, తన కొరకు ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేయుటగా కాదు. ఆయన ఈ భూమి మీద ఓ రావుటకు కారణము, తనని శూన్యంగా మార్చుకుంటానికి కారణము, తనని వృత్తినిగా మార్చుకుంటానికి కారణము, సిలువలో తనని అప్పగించుకుంటానికి కారణము, రక్తము కార్చుటకు కారణము, మరణించుటకు కారణము, సమాధి చేయబడుటకు కారణము, తిరిగి లేవుటకు కారణము, అన్నిటికీ ఒకే ఒక కారణం, మరలా మనము ఆయన ప్రేమలో రావాలి, ఆయన బంధములో రావాలి. మనందరూ ఏంటండి రక్షించబడ్డా, సంఘానికి వచ్చా, చక్కగా ఇలా ఆరాధన చేశారు. ఇంట్లో బైబిల్ చదువుతున్నారా? ఇంట్లో బైబిల్ చదువుతున్నారా? మా చర్చిలో అలా నేను అడుగుతాను. అలా చదవని వారు నేను ఏం చెప్పను, వారు బైబిల్ తీసుకుంటాను, బైబిల్ లేని వాటిని నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే ఆ బైబిల్ ఎందుకు వ్యర్థం అవ్వాలి? ఇప్పుడు బైబిల్ కొనుట చాలా ఏందండి, కొన్నా కూడా చూడండి ఈ జాబ్ ఇంతే, వాళ్ళు చిన్నదిగా ఉండాలంట, చిన్నదిగా ఉండాలంట. అంటే బైబిల్ ని చేతిలో పెట్టుకోవడానికి సిగ్గు, కానీ తల పెద్ద, ఇంత పెద్ద సెల్ ఫోన్ ని పెట్టుకోవడానికి గర్విస్తాడు. ఆండ్రాయిడ్, యాపిల్ అంటాడు. రీఛార్జ్ అయిపోతుందంటే 2 రోజుల ముందు ఒక మెసేజ్ వచ్చింది, మీ ప్యాకేజ్ అయిపోతుంది, మీరు ఏదైనా రీఛార్జ్ చేసుకోండి. ఆ మెసేజ్ రాగానే ఈయన గుండె కొట్టుకుంటాయి. ఇక తల్లిదండ్రుల దగ్గర అడుగుతా మొదలు పెట్టారు, ఏదైనా మా 100 రూపాయలు 50 రీఛార్జ్ అయిపోతుంది. ఎందుకంటే ఎంత ముఖ్యం కదా చూడండి. గుండె కొట్టుకుని ఆమె సమయానికి అయ్యో వాట్సాప్ లో మెసేజ్ వస్తూ ఉంటాయి, చూడకపోతే ఏమైందో, కాల్ చేయాలి, చాటింగ్ చేయాలి, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఏంటంటే ఇన్స్టా ఉంది, ఏదేదో ఉంది, కానీ ఏం ఉండాలో అది లేదు. కానీ ఇంత చక్కని చదువు నాకు ఉంది, ఒక అధ్యాయాన్ని చదవలేదే అని బాధపడిన వాళ్ళు ఉన్నారా? ఇలా అరగంట నేను ప్రార్థన చెయ్యలేదే అని బాధపడే వాళ్ళు ఉన్నారా? ఇలా సంఘానికి నేను ఆలస్యంగా లేట్గా పోయానే, 2 పాట మిస్ అయిందే అని బాధపడిన వారు ఉంటే నిజంగా నేను అంటాను, వారు ధన్యులు అంటారు. నా దేవుడు రాబోయే దినంలో వారిని ఆ విషయంలో పరిపూర్ణులుగా నిలబెట్టుకుంటారు. కనీసం దేవుడు బాధపడ్డారని వారికి బాధ కలిగింది కనుక. హల్లెలూయా. నా నిమిత్తం నా దేవుడు బాధపడుతున్నాడని ఒక బాధ మనకు కలిగితే 80% మన పాపంలో నుండి తప్పించబడతాము. నా వలన నా యేసుకి బాధ కలుగుతుంది, అవమానం కలుగుతుంది, నింద కలుగుతుంది, నా సంఘానికి అవమానము, నా ఆత్మీయ తల్లికి అవమానము. ఆ బాధ మీకు కలిగితే మీరు మారిపోతారా? మీరు మారిపోతారు. కనుక ఇది కడవరి దినము, కడవరి దినం కనుక మనందరూ రక్షించబడ్డా. ఇప్పుడు నేను మిమ్మల్ని తీర్పు తీర్చలేను, నువ్వు పరలోకానికి వెళ్ళవు, నువ్వు పరలోకానికి వెళ్తావు, నేను వెళ్తాను. మనం ఎవరిని విమర్శించలేము, తీర్పు తీర్చలేము. మనని పరిశోధించవచ్చు. నేను 2-3 మాటలు, మీరెవ్వరు భయపడవద్దండి. ఏంటండి, మీ టైంలో నేను ముగించేస్తాను. నాకు మరలా ఒక పరిచర్య ఉంది, ఎలా వాక్యం చెప్పాలి మరలా సాయంత్రం, కనుక నేను వెళ్ళిపోతాను. కనుక నేను కొంచెం మాట నేను మీకు చెప్తా, చాలా ఉత్సాహంగా. ఎవరు రాసే వాళ్ళు ఉన్నారు, వాక్యం రాస్తున్నారు, సిస్టర్ రాస్తున్నారు. ఎంతగా ఎవరి పిల్లలు వాక్యం రాయరా? మీరు రాస్తారా? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా వాక్యం రాయగలిగిన వారు, ఒక మంచి దేవుని బిడ్డ సంఘానికి వచ్చినప్పుడు ఒక బైబిల్, ఒక నోట్బుక్, ఒక పెన్సిల్, ఏదో ఈ 3 కనబడితేనే మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారని కొంచెం అర్థమైపోయింది.
మీరు వాక్యాన్ని ప్రేమించే వాళ్ళనేది అర్థమైపోయింది. కొందరు ఉంటారు అతి తెలివి అంటారుగా, అతి మేధావి. మనకి తెలిసినదిగా చెప్తారు, మనకి తెలిసినదిగా అని ఉంటారు. అంటే వాళ్ళని యేసు ప్రభు కూడా ఏం చేయలేరు, పెండింగ్ లో పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటున్నారుగా, అందుకే యేసు ప్రభు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయరు. కానీ ఆసక్తితో ఉన్న వారిని ఆయన తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. వారిని బలపరుస్తాడు, వారిని నిలబెట్టుకుంటాడు. కనుక ఈ భూమిలో ఆకాశమైన భూమి అయిన అన్నిటికంటే అది విలువైనది దేవుని మాత్రమే. హల్లెలూయా. పరిశుద్ధతలో నిలబెట్టేది దేవుని వాక్యం. నీతిగా నీ భవిష్యత్ ఏందండి అతి అతి శ్రేష్టంగా మార్చేది దేవుని వాక్యం. వాక్యాన్ని రాసుకోండి, వాక్యంలో నిలబడండి, ప్రేమించండి. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 2 మాటలు చెప్తాను. దేవుణ్ణి సహవాసములు ఉన్నవాడు ఎవరు? మన ఎవరిని కూడా ఎవరి మీద కూడా ఏలు చూపించడానికి మనకి రైట్స్ లేదు. ఎవరి గురించిన కొలత మనకి అనవసరం. మనమే మనని చూసుకుంటాం. నేను ఎంత ఎదిగాను, నా మనసు ఎలా ఉంది, నా తలంపు ఎలా ఉంది, నేను వాక్యంతో ఎంత యథార్థంగా ఉన్నాను, ఈ సంఘంతో నేను ఎలా యథార్థంగా ఉన్నాను, నా ఇంటిలో నా తల్లిదండ్రులతో నేను ఎలా యథార్థంగా ఉన్నాను, నా దేవుడితో నేను ఎలా యథార్థంగా ఉన్నాను, నన్ను ఆత్మీయతలో నడిపించిన తల్లితో నేను ఎలా యథార్థంగా ఉన్నాను, మనమే పరిశోధించవచ్చు. కనుక ఈ వాక్య వెలుగుని నేను ముందు పెడతాను. ఎందుకంటే జ్వరానికి ఒక సింటమ్స్ ఉంది, ప్రతి వ్యాధికి ఏందండి ఒక సిగ్నల్, ఒక సింటమ్స్ ఉంది. దాని వలన ఈ ఎఫెక్ట్ ఉందని మనకి అర్థమవుతుంది. అలాగనే దేవుల్లో నివసించేవాడు ఎవరు, దేవుని బంధములో ఉన్నవాడు ఎవరు, బంధములో లేనివాడు ఎవరు అని వ్యత్యాసాన్ని వాక్యం ముందు మనం చూస్తాం. మనకి ఎందుకంటే ఇంకొక వారితో గొడవ, గోత్రం, అది ఇది. వాక్యం ముందు మన అందరినీ నిలబెడతాము. ఎవరు వాళ్ళ గురించి తెలుసుకోండి. ఆమె నేను 2-3 మాటలు చెప్తా. దేవుని బంధంలో జీవించేవాడు ఎవరు అంటే, మొదటిగా చెప్తున్నాను, ఆటంకాలు మధ్యలో ప్రార్థన చేసేవాడు దేవుని బంధంలో జీవించేవాడు. చెప్తారా? దేవుని బంధంలో జీవించేవాడు అంటే ఎవరండి? ఆటంకాలు మధ్యలో ప్రార్థనని విడవక ఏందండి ప్రార్థించేవాడు ఆయన బంధంలో ఉన్నాడు. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను, అది ఎవరైనా చేయవచ్చు. హల్లెలూయా. ఎవరైనా చేయవచ్చు. నిజమైన ఆత్మీయుడు, దేవుణ్ణి ప్రేమించేవాడు ఎవరు తెలుసా? అనుకూలతలో వరకు కాదు, అనుకూలత లేకపోయినా నీవే నా దేవుడు. యోగులాగా ధనవంతుడు, యోగులాగా నీతిమంతుడు, యోగులాగా పరిశుద్ధుడు బైబిల్లో మరొకడు లేదు. అతనిలాగా నీతిమంతుడు మరొకడు లేదని దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, తన పిల్లల కొరకు బలి అర్పించేవాడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, ఆ దేశంలోని గొప్పవాడు. అకస్మాత్తుగా ఒక వార్త వస్తుంది, పిల్లలు చనిపోయారు. అకస్మాత్తుగా వార్త వస్తుంది, ఏందండి నష్టాలు వస్తుంది, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. శరీరంలో విపరీతమైన వ్యాధి వచ్చేసింది. ఏందండి ఒక రాయి తీసుకొని శరీరాన్ని గీక్కుంటున్నాడు. ఆయన కూర్చుండగా కుక్క వచ్చి ఆయన శరీరాన్ని నాకుతుందంట. దేశంలోనే నీతిమంతుడు, ఐశ్వర్యవంతుడు, గొప్పవాడు. వీడిలో బూడిది మీద కూర్చుని ఏందండి ఉంటే, ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఏందండి కుక్క వచ్చి ఆ శరీరాన్ని నాకుతుందంటే ఎంత భయంకరమైన స్థితి. వచ్చిన స్నేహితులు కూడా అతని మీద విమర్శిస్తున్నాడు, పాపం చేసి ఉంటావులే, ఇది దేవుని తీర్పు అని ఆదరించవలసిన స్నేహితులు కూడా తప్పు మోపి గాయపరుస్తూ ఉంటే, భార్య అంటుంది దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్తే, ఇటువంటి పరిస్థితిలో దేవుడిలో నిలబడేవాడు ఏం తెలుసా? ఆయన అంటున్నాడు, నా యోబు 19:25 నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. ఇంటిలో ఉన్నప్పుడు బలులు అర్పించాడు, ఆశీర్వాదం ఉన్నప్పుడు బలులు అర్పించాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. ఇప్పుడు అన్ని అయిపోయింది, కుక్క కంటే దిగజారిన స్థితిలో కూర్చున్నాడు, వీధిలో కూర్చున్నాడు.
లాగుతున్నాడు, కుక్కౌస్ శరీరాన్ని లాగుతుంది. దేవుణ్ణి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదు, ప్రశ్నించలేదు. అప్పుడు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు. అదే యోబు 13:15 అంటాడు, దేవా నీవు నన్ను చంపివేసిన నీ మీదే నేను నమ్మకం ఉంచుతానయ్యా. ఇదండి దేవుళ్ళు నిలబడేవాడు. వాడు సాకులు చెప్పడు, కారణాలు చెప్పడు, మనుషుల్ని చూసి దేవుళ్ళు నడవడు, మనుషుల్ని చూసి భక్తి చెయ్యడు. నేను నాకు ప్రాణమిచ్చిన నా దేవుడు. దేవుని బంధములో ఉన్నవాడు ఎవరంటే ఆటంకాలు మధ్యలో కూడా ప్రార్థనని విడువక ఏం చేసేవాడండి? ప్రార్థించేవాడు. దానికి మంచి ఉదాహరణము ఎవరండి? దానియేలు 6వ అధ్యాయంలో చూస్తున్నాం. 6:10 రాసుకోండి. దానియేలు బబిలోన్ దేశంలో ఉన్నాడు, క్రమంగా తను పని చేస్తున్నాడు. కానీ ముమ్మారు ప్రార్థించుట ఆయన అలవాటు. ఏ పరిస్థితి ఎంత బిజీ అయినా సరే ముమ్మారు ప్రార్థించుట ఆయన అలవాటు. ఇప్పుడు ప్రార్థనకి విరోధంగా అక్కడ ఆజ్ఞలు వచ్చింది. ఎవరు ప్రార్థించకూడదు, ఎవరు దేవుని సన్నిధిలో ఏంటంటే కూర్చోకూడదు, మొరపెట్టకూడదు అనే మాట రాగానే బైబిల్ చెప్పే మాట, ఆయన ప్రతిరోజు చేసినట్టు ప్రార్థన గదికి వెళ్ళాడు, మోకరించాడు, యెరూషలేము తట్టు చూస్తున్నాడు, తన ప్రార్థనను మొదలు పెట్టినాడు. దానియేలుకి తెలుసు, నేను ప్రార్థన చేస్తే రాజా నన్ను చంపివేస్తాడు. దానియేలుకి తెలుసు, నేను ప్రార్థన చేస్తే నేను పట్టబడతాను. దానియేలుకి తెలుసు, నేను ప్రార్థన చేస్తే రాజాకి కంప్లైంట్ ఇచ్చేస్తారు. దానియేలుకి తెలుసు, నేను ప్రార్థన చేస్తే ఈ పదవి నుంచి నన్ను తీసివేస్తారు. దానియేలుకి తెలుసు, ఈ ప్రార్థన చేయుట వలన, ఈ అలవాటు వలన నాకు ప్రాణ అపాయం ఉంది. దేవుని బంధంలో ఉన్నవాడు పదవి కంటే, ప్రస్తావము కంటే, ఏంటంటే ఆస్తి కంటే, పేరు కంటే, ఈ లోకము కంటే ఆయనతో మాట్లాడటాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. హల్లెలూయా. అన్ని తెలిసి కూడా దానియేలు అంటున్నాడు, నేను చచ్చిపోయినా సరే, ప్రాణం పోతూ ఆయనతో మాట్లాడుతాను, నేను చచ్చిపోతానే కానీ ప్రార్థనని వరకు నేను మానుకోను. దేవుని సన్నిధిని మానుకోను, ఆరాధనని మానుకోను. నాకు కొన్నిసారి బలహీనంగా ఉన్నా నేను ఆరాధనని మానుకోను, ఉపవాస ప్రార్థనని మానుకోను, ఈ కన్నీటి అనుభవాన్ని మానుకోను. మీరు ఆలోచించి చూడండి, ప్రార్థనతో మీకున్న బంధము మీకు నేర్పించింది, మీకు మిమ్మల్ని చూపించింది మీరు దేవుడితో ఎటువంటి బంధం కలిగి ఉన్నారని. ప్రార్థనని ఎలా చూస్తున్నామా? నేను ఎప్పుడు చెప్పే ఒకే మాట, దేవుడితో మాట్లాడటగా అలవాటు పడిన వాడు మనుషులతో ఎక్కువ మాట్లాడడు. మనుషులతో న్యాయమైనదిని మాట్లాడతాడు, అవసరమైనదిని మాట్లాడతాడు, ఆత్మీయ కార్యాన్ని మాట్లాడతాడు, వారికి మేలు కలిగే మాటని మాట్లాడతాడు తప్ప వ్యర్థమైన ముచ్చట్లు, ఇంకొక ఇల్లుని గురించి, ఇంకొకడు తప్పుని గురించి ఏంటండి ఇటువంటి మాటలు దేవుడితో మాట్లాడేవారు నోట్లో కనబడదు. మనుషులతో మాట్లాడేవాడు దేవుడితో మాట్లాడలేడండి. దేవుడితో మాట్లాడేవాడు మనుషులతో వ్యర్థంగా మాట్లాడలేడండి. ప్రార్థనకి సాకు చెప్పడు, కారణాలు చెప్పడు, తన బలహీనతని చూడడు. ఆయన దేవుడితో మాట్లాడకపోతే ఆ రోజు ఆయనకి చీకటిలాగా ఉండిపోతాయి. సేవకుడిగా నేను మీకు చెప్తా, దేవుని బంధంలో జీవించుట అంటే ఏమిటండి? ఒక వస్త్రముతో, ఏదో ఒక వస్తువుతో, ఒక కార్యక్రమంతో, ఒక గంట సేపు చేసిన అనుభవంతో కాదండి. ఇది నా జీవితముతో సంబంధించినది. నా ప్రతి అడుగులో నా యేసయ్య మహిమ పొందాలండి. బస్సులో వెళ్ళేటప్పుడు ప్రార్థించండమ్మా, వంట చేసేటప్పుడు ప్రార్థించండమ్మా, ఇంట్లో కూర్చున్నప్పుడు ప్రార్థించండి. ఇంటికి ఎవరైనా విశ్వాసులు వస్తే, అమ్మా రామా ఒక పావు గంట ఈ వారం చర్చిలో పలానా ప్రకటన చెప్పారు కదా, పలానా సహోదరికి ఆరోగ్యం బాగలేదని చెప్పారు కదా, వచ్చావు ఒక పావు గంట ప్రార్థన చేస్తాం. ఇది ఎవరు తెలుసా? ఆయనతో మాట్లాడే అలవాటు కలిగిన వారు, దేవుని బంధంలో జీవించేవాడు
గుణలక్షణాలు ఎలా ఉంటాయి? ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పోరాటం వచ్చినా దేని కూడా వంగడు, ఆయనతో మాట్లాడతాడు. మీ జీవితంలో ప్రార్థన సమయం ఉందమ్మా, అరగంట అయినా, పావు గంట అయినా, ఈ సమయము నేను నా యేసయ్య కలిసే సమయము, ఈ సమయము నేను నా యేసయ్యతో మాట్లాడే సమయము, ఈ సమయం నా స్వరాన్ని నా యేసయ్యకి వినిపించే సమయము. ఈ సమయంలో నేను ఎవ్వరు మాట వినను. అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ అని ఆ ప్రెసిడెంట్ ని మనం సాక్ష్యం చూస్తున్నాము. ఒక రోజు ఆయన ఎంత బిజీగా ఉంటాడంటే ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయనని కలవాలనంటే కలవలేకపోతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడంట, ఈ అబ్రహాం లింకన్ ని నేను కలవాలి, ఏ సమయంలో వస్తే నేను కలవచ్చు? తెల్లారుజాము రాండి, కలవచ్చు, బెస్ట్ అపాయింట్మెంట్ మీకు అన్నాడు. తెల్లారుజాము ఆయన వెళ్తే లోపల అబ్రహాం లింకన్ ఆ ప్రెసిడెంట్ స్వరం వినబడుతుందంట, ఎవరితో మాట్లాడుతూ ఉండుట. ఈయన ఫీల్ అయ్యాడంట, ఇంత పెద్దలాడి వచ్చి నాకు బెస్ట్ అపాయింట్మెంట్ అన్నారు, మళ్ళీ ఏంది నాకంటే ముందు ఎవరు లోపల దూరాడు? టెన్షన్ గా ఉన్నాడంట. అయిపోయిన తర్వాత తలుపు తీసి బయటకు వస్తే అబ్రహాం లింకన్ గారు వస్తున్నారు. అయ్యా, నాకు కాదా బెస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు, మరి నేను వచ్చి మునుపు మిమ్మల్ని ఎవరు కలిశారు? నన్ను ఎవరు కలవట్టుకు రాలేదు, నా యేసయ్యని నేను కలిసి వస్తున్నాను. హల్లెలూయా. అందుకే అమెరికాల చరిత్రలో ఎన్నో ప్రెసిడెంట్ వచ్చిన అబ్రహాం లింకన్ అంటే ఆ గొప్ప సాక్ష్యం. ఆయన చరిత్రము గొప్ప అద్భుతమైనది. ఎందుకు తెలుసా? లోకాన్ని కలిసే మునుపు, మనస్సుని చూసే మునుపు, బాధ్యతల్లో అడుగుపెట్టే మునుపు, సింహాసనంలో కూర్చున్న మునుపు, సింహాసనంలో ఆసీనుడు వాడితో మాట్లాడిన తర్వాతనే బయట వస్తున్నారట. ఒక సేవకుడిగా చేయి జోడించి చెప్తాను ఇక్కడ ఉన్న చెల్లెలకి, ఇంటి వారికి, మీ జీవితం, మీ కుటుంబం, మీ ఆత్మిక కార్యము ఈ చెడ్డ భూమిలో మీరు ధన్యులుగా ఉండాలంటే ఆయనతో మాట్లాడే విషయంలో మీ జీవితంలో ఒక సమయాన్ని సిద్ధపరచుకుంటాను. అదే మీకు కాపుదల. రెండో మాట చెప్తాను నేను. ఆయన బంధములో నివసించేవాడు ఎవరు? దేవుని బంధములో నివసించేవాడు ఎవరండి? రెండో మాట నేను చెప్తాను. ఆయన బంధములో నివసించే యోసేపు. చెప్పండి, యోసేపు. దేవుని బంధములో జీవించేవాడు గుణలక్షణం ఎలా ఉంటాయో తెలుసా? పాపాన్ని విసర్జించి పరిశుద్ధత మీద మనసు ఉంచుతాడు. సమయం ఉంటే ఒక వాక్యం చదువుతారా? 39 ఆదికాండం 39:9 వాక్యం. 39:9. నిన్ను తప్ప నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా చాలమ్మా. ఆయన బంధములో ఉన్నవా. అందుకే ఒక దారం, ఈ పువ్వు కొట్టు ఉంది చూసారా, అక్కడ చూడండి, ఉదయమే ఒక దారం ఉంటాయి, దారాన్ని ఆ పువ్వుతో చుట్టుతారు. సాయంత్రము ఆ దారంని ఆ పువ్వు నుంచి వేరు చేసేయండి, పువ్వులో ఉన్న వాసన దేనిలో కూడా ఉంటాయి. అందుకే దేవుని బంధములో జీవించేవాడు, దేవుని రుచి చూసినవాడు. దావీదు అంటాడుగా, యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి. యోసేపు ఒంటరితనములో, యోసేపు జైల్లో ఉన్నప్పుడు, యోసేపు హింసించబడినప్పుడు, యోసేపుడు తండ్రికి దూరం అయినప్పుడు, యోసేపుని సహోదరులు కొట్టి వెండిన బావిలో వేసినప్పుడు, అన్నిటి చేతులు అమ్మబడినప్పుడు, ఏంటంటే పోతీఫారు ఇంట్లో ఉన్నప్పుడు, పని చేస్తా ఉన్నప్పుడు, ఊడుస్తా ఉన్నప్పుడు, ఇల్లుని శుభ్రం చేస్తా ఉన్నప్పుడు, ఏడుస్తూ ఈ అన్ని సందర్భంలో ఆయన ఆ బంధాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని బంధములో ఉన్నవాడు ఎవరు తెలుసా అండి? పాపాన్ని విసర్జిస్తాడు, పాపాన్ని దూరం చేస్తాడు. పాపం అంటేనే ఆయనకి అసహ్యంగా ఉంటాయి. ఆయన మనస్సు, ఆయన తపన, ఆయన మాట, నేను ఇంకా పరిశుద్ధంగా ఉండాలి, నేను ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. బానిసత్వంలో ఉన్నాడు,
ఒక ఇంటిలో పని చేస్తున్నాడు. ఆమె అంటుంది, నా మాట వినకపోతే జైల్లో వేసేస్తాను, నీ బ్రతుకు అంతే. పాప అవకాశం వచ్చినా, ఏది వచ్చినా, ఎంత గొప్ప దుష్కారం ఏ మాట. కానీ ఈ కాలము దుష్కార్యం చేసి ప్రభు ఆశ్రయించాడు. హల్లెలూయా. ఈజీ. వాళ్ళ ధైర్యం ఏమిటి? యేసయ్య ప్రేమించేవాడు. ఆయన ధైర్యం ఏంటి? యేసయ్య కౌగిలించేవాడు. కానీ ఆ కాలం దేవుని బంధంలో జీవించేవాడు ఇలా ఆప్షన్ ని చూడడు. వాక్యాన్ని తనకి అనుకూలంగా మార్చుకోడు. తప్పు చేసి ఒక రోజు ఉపవాసం ఉంటాను, తప్పు చేసి ఒక గంట సేపు ఏడుస్తాను, తప్పు చేసి ఆయన పాదాన్ని పెట్టుకుంటాను, దేవుడు మరలా నన్ను కడిగేస్తాడు, నన్ను బాగు చేస్తాడు, కృప ఇస్తాడు, మరలా ఆయనలో ఉంటాను, ఇలా ఆలోచించాడు. ఆప్షన్ ని చూడడు. అందుకే పౌలు అంటున్నాడు, నా మట్టయితే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అమ్మా, ఈ కడవరి దినంలో ఇక్కడ ఉన్న తల్లితో నేను చెప్తాను, మీ పిల్లల చదువు కొరకు మీరు ప్రార్థించవచ్చు, వాళ్ళ వివాహము కొరకు మీరు ప్రార్థించవచ్చు, వాళ్ళ భవిష్యత్తు కొరకు మీరు ప్రార్థించవచ్చు, మంచి స్థానము కొరకు మీరు ప్రార్థించవచ్చు. ప్రార్థించండి, నా దేవుడు ఆశీర్వదిస్తాడు. వీటన్నిటికంటే ఈ వరుసలో మొదటి వరుసగా మీరు ఏం చేయాలి తెలుసా? నా బిడ్డ పరిశుద్ధంగా ఉండాలి ప్రభువా. 18 సంవత్సరము ఆ తల్లిదండ్రి ఆ బిడ్డని పెంచితే అలా వెళ్ళి వచ్చి నువ్వు వద్దంటుంది. ఎంత బాధగా ఉంటాయి ఈ కాలంలో. 18 సంవత్సరము ఈ బిడ్డ చదువు కొరకు ఆ తల్లిదండ్రి ఎంతమంది దగ్గర చేయి కట్టుకొని నిలబడ్డారు, ఎంతమంది దగ్గర చేయి చాపి ఉన్నారు, ఎంతమంది దగ్గర ఏడ్చి ఉన్నారు, కాలు పెట్టి ఉన్నారు, అప్పుకి గురి అయి ఉన్నారు. తన కడుపుని చంపుకొని ఈ బిడ్డ భవిష్యత్తు కొరకు ఆలోచించి వారు పాత బట్టలను వేసుకొని బిడ్డకి మంచి బట్టలను కొనిపెట్టి బిడ్డ మీద జాగ్రత్త ఉంచి బిడ్డ కొరకు కనిపెట్టి అరగంట ఆలస్యమైనా కూడా బాధపడతా తినకుండా ఎంత గొప్ప త్యాగము చేసి ఉంటే అలా బయట వెళ్ళారంట, ఎవరో కనబడ్డారంట, తల్లి తండ్రి విలువ తొక్కేస్తున్నారు. సేవకుడుగా నేను చెప్తాను దేవుని సన్నిధి నుంచి, నీ పిల్లలు పరిశుద్ధత కొరకు నీ కన్నీటి ఎక్కువ ఉండును గాక. భర్త బయటికి పనికి వెళ్తున్నాడా, భార్య తన పనిని ముగించుకొని అరగంట అయినా సరే తన భర్త క్షేమము కొరకు ప్రార్థించాలి. ఈ రోజు ఎన్ని కుటుంబం అంటే తారుమారుగా పోతుంది, ఎన్ని కుటుంబం అక్రమ సంబంధానికి గురి అయిపోతుంది. భర్త భార్యకి ద్రోహం, భార్య భర్తకి ద్రోహము. ఎందుకు? ఈ అపాయానికి మన కుటుంబం తప్పించబడాలంటే ఆయన సన్నిధి మనతో ఉంటేనే, ఆయన సన్నిధి మనతో ఉంటేనే. పరిశుద్ధతని ఇష్టపడండి. పరిశుద్ధత లేకుండా మనం ఏం చేయలేము, దేవుణ్ణి చూడలేము. పరిశుద్ధత లేని స్థలంలో దేవుడు నివసించలేడు. పరిశుద్ధత లేని ఇంట్లో దేవుడు నివసించలేడు. పరిశుద్ధత లేని హృదయంలో దేవుడు సంచరించలేడు. పరిశుద్ధత లేని వారితో దేవుడు చేయి కలుపుకొని నడవలేడు. కానీ బాధపడతాడు, నేను నీతో రావాలని అనుకుంటున్నాను, నీతో నివసించాలని అనుకుంటున్నాను, నీలో సంచరించాలని అనుకుంటున్నాను, ఈ అపవిత్రత వలన నేను దూరం చేస్తున్నావని బాధపడతాడు. మనము దేవుని ఆలయం అని బైబిల్లో రాయబడింది. దేవుల్లో నివసించేవాడు ధనము కంటే, ఆస్తి కంటే, ఐశ్వర్యము కంటే. నా సంఘంలో చెప్తాను, నువ్వు ఎంత లక్షలు సంపాదించేవాడైనా సరే, వారంలో నువ్వు ఒక ఆత్మీయుడైతే కనీసం నెలలో ఒక 3 రోజుల ఉపవాసంలో కూర్చొని నిన్ను దేవుని వాక్యంలో పరిశుద్ధతలో దేవుల్లో కట్టుకోండి. వారంలో ఒక్క రోజున ఉపవాసం ఉండండి, లేకపోతే వారంలో ఒక్క పొట్టు భోజనాన్ని మానుకొని ఒక 2 గంటల సేపు అయినా వాక్యంతో కూర్చోండి. సెల్ ఫోన్ ని ఆపివేయండి, బయట వాళ్ళతో కనెక్ట్ ని ఆపివేయండి. 2 గంటలు ఆయన పాదంలో గడపండి. పరిశుద్ధతలో నుండి నేను ఎవ్వరూ దూరం చేయలేరు. పరిశుద్ధత లేకపోతే ఏది కూడా లేదు. ఇన్ని లైట్ కనెక్షన్ ఇక్కడ ఉంది, సప్లై లేకపోతే ఏం ఉపయోగం? వీళ్ళు ఒక్కొక్క లైట్ ఒక్కొక్క రేట్, 1000 ఉండవచ్చు, 1500 ఉండవచ్చు. ఇక్కడ ఎన్నో విలువైన వస్తువు ఉంది. సప్లై లేకపోతే దీనికి ఎక్కడి నుంచి విలువ వచ్చింది? పరిశుద్ధత లేకపోతే ఎలా?
ఇన్ని సంవత్సరం మన ఆత్మీయ జీవితం, మన పాడిన పాటలు, ఆరాధన, సమర్పణ ఏమైంది? ఈరోజు పరిశుద్ధతని గురించి బోధ తగ్గిపోయింది. పరిశుద్ధతని కాపాడుకోండి. పరిశుద్ధతని నువ్వు పరిశుద్ధత మీద ఎక్కువ దృష్టి ఉంచుతున్నావు అంటే ఎవరు తెలుసా? ఆయన బంధములో జీవించేవాడు పరిశుద్ధతని ఎక్కువ ఇష్టపడతాడు. ఒక చిన్న తప్పు అయినా ఎమ్మటే దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడతాడు, ఏడుస్తాడు, దేవుడితో ఐక్యత పడి దేవుడితో నడిచేవాడిగా మారిపోతాడు. పరిశుద్ధత మీద ఇష్టం లేని వాడు ఏం చేస్తాడు తెలుసా? పాపాన్ని కప్పేవాడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళు చేయలేదా? నాకంటే పెద్దవారు కదా, వాళ్ళు తప్పు చేయలేదా? వాళ్ళు అబద్ధం చెప్పలేదా? వారు సరిగా ఉన్నారా? నాకే చెప్తున్నారు. ఇదన్నీ ఏంటంటే ఈయన ఈ పాపాన్ని ఇష్టపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. దీనిని విడిచిపెట్టడానికి మనసు లేదు, కానీ తనని నేనే సరి అని చెప్పడానికి ఎదుట వారిని ఉదాహరణగా తీసుకుంటున్నాడు. పరిశుద్ధతని ఇష్టపడేవాడు వాడు తప్ప, వీడు తప్ప, వీడు చర్చకొచ్చారా, వారు రాలేదా, వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. ఒకే మాట, ఆ సుంకరి లాగా పాపి అయినా నా మీద కృప చెయ్యండి అయ్యా. నా ముందు ఉన్న పరిచయం గురించి నాకు అనవసరం. నేను తప్పు చేసి ఉన్నాను. మందిర లోపల నేను రావుటకు నేను యోగ్యుడు కాదు. తల ఎత్తి నేను చూచుటకు నాకు ఏ మాత్రం యోగ్యత లేదు. అందుకే ఆ సుంకరి బయట నుండి రొమ్ము కొట్టుకొని పాపి అయిన నా మీద కృప చూపించండి అయ్యా. బైబిల్ చెప్తుంది అతడు కాదు, ఇక్కడే నీతిమంతుడు. పరిశుద్ధతని ప్రేమించమా. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ చూపు, నీ నడక, నీ జీవిత విధానము ఒక్కటిలో పరిశుద్ధతని యాడ్ చేసుకోండి. చిరు మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని బంధములో జీవించేవాడు ఎవరు అంటే, దేవుని బంధంలో జీవించేవాడు ఎవరు అంటే ఏంటండి? యథార్థంగా ఉన్నవాడు. దేవుని బంధంలో జీవించేవాడు ఎవరండి? యథార్థంగా ఉన్నవాడు. యథార్థంగా ఉంటారు. వీళ్ళకి ఉదాహరణంగా తీసుకోవాలంటే జకరియా, ఎలిజబెతుని మనం చూడవచ్చు. అమ్మా 5వ వాక్యాన్ని చదువుతారు వాళ్ళు. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యము. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలో ఉన్న జకరియా అనే ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు నీతిమంతులై ఉండదు. చాలయ్యా. నిలబరాది ఈ మాట కోట్ల వినబడింది. కోర్టులో ఒక వ్యక్తిని వచ్చి నిలబెడతారు. అక్కడ సాక్షులు వచ్చిన తర్వాత ఫైనల్ గా ఆ సాక్ష్యము నిరూపించబడితే అతనికి తీర్పు. ఆ సాక్ష్యము తప్పైతే ఫైనల్ గా పరిశోధన చేసి జడ్జి డిక్లేర్ చేస్తాడు, ఇతడు నిరపరాధి. అంటే ఈయన తప్పు చేయలేదు, వదిలిపెట్టండి. వీరిని గురించి బైబిల్ చెప్తుంది నిరపరాధి అంట. దేవుని ఆజ్ఞల విషయంలో, దేవుని కట్టడల విషయంలో వీరు ఎలా ఉన్నారంట? నీతిమంతులే ఉన్నారంట. ఆశ్చర్యం నేను చెప్పనా? వీళ్ళకి ఆజ్ఞానికి లోబడుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, పరిచర్య చేస్తున్నారు, కానీ వీరి జీవితంలో ఏ లేదండి? పెట్టలేదు. నేను ఎందుకు వీళ్ళని యథార్థవంతులు అన్నానంటే ఏంటండి, అన్ని ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పుట సులువు, అంతేనా? ఒక మేలుని చూసి దేవుడు అద్భుతం చేశాడు, స్తోత్రాన్ని చెప్పి ఈజీ. ఒక కారు ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, దేవుడు వివాహం విషయంలో తోడున్నాడు, జాబ్ ఇచ్చాడు అని ఆ మేలుని సంఘంలో లేచి నిలబడి సాక్ష్యం చెప్పేది ఈజీ. పరిస్థితి అనుకూలంగా లేకపోయినా, ఆశించినది జీవితంలో చూడకపోయినా, ప్రార్థనకి జవాబు రాకపోయినా తన యథార్థతలో నిలబడుతున్నాను చూసారా? అది చాలా అద్భుతమైనది. జకరియా తన పని
పనిని యథార్థంగా చేస్తున్నాడు, సేవలు చేస్తున్నాడు. ఈమె నీతిమంతురాలుగా ఉంటుంది. ఏ ఒక్క రోజు కూడా దేవా మేము పరిచయం చేస్తున్నాం కదా, దేవా మేము నిరపరాధులుగా ఉన్నాం కదా, దేవా నీ ఆజ్ఞలని తప్పకుండా మేము పాటిస్తున్నాము కదా, మాలో ఎటువంటి లోపమే లేదు కదా, మమ్మల్ని అనేకులకి ఆశీర్వాదంగా ఉంచావే, ఎందుకయ్యా మాకు ఒక ఆశీర్వాదం ఇయ్యవా, మాలో కూడా ఒక కొదువు ఉంది కదా, మాకు కూడా ఒక బిడ్డ ఇయ్యవా ప్రభువా, మాకు ఒక చిన్న కోరిక, ఎందుకు ప్రభువా మా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు. ఒకవేళ ఆవేదనలో ఏంటంటే మనం ఇలా ప్రార్థన చేస్తాం, అటువంటి ప్రార్థన కూడా చేయలేదండి. యథార్థత అంటే ఏం తెలుసా అండి? దేవుళ్ళో జీవించేవాడంటే, దేవుళ్ళో యథార్థంగా ఉన్నవాడంటే ఎవరు తెలుసా? లాభాన్ని చూసి దేవుని ప్రేమించాడు. నాకు ఏదైనా చేస్తే ప్రభువా నువ్వు దేవుడు అంటే తప్పండి, అది తోమ ఆత్మ వీళ్ళు తోరినట్టు. కొందరంటారు మా చర్చిలో చేయి జోడి చెప్తారు, మీరు సాక్షి చెప్పవద్దు. వాళ్ళు వేసి చెప్తారు, పోయిన వారు నాకు తలనొప్పి వచ్చింది, అప్పుడు నేను అనుకున్నాను దేవా ఈ తలనొప్పిని తీసేస్తే ఈ వారం సాక్ష్యం చెప్తాను. అప్పుడు నేను అడిగాక ఒకవేళ తలనొప్పి పోలేదు ఏం చేస్తావమ్మా అంటే ఏసే చెడ్డవాడా? మొన్న ఈ సమస్య వచ్చింది, అప్పుడు నేను అక్కడ ఏడ్చి చెప్పాను, దేవా ఈ విషయాలు అద్భుతం చేస్తే ఈ వారం నేను సాక్ష్యం చెప్తాను. సరే మాది మారలేదు. దేవుడు సెకండ్ వీక్ వరకు దాన్ని పోస్ట్ మార్క్ చేశాడు అంటే దేవుడు చెడ్డవాడు అయిపోతాడా? కాదు. నేను దీనిని తప్పని చెప్పట్లేదమ్మా, ఆయనను రుచి చూసినదిలో మనకి చిన్న పొరపాటు. లాభాన్ని చూసి ఈ ఆత్మీయతని నడిపించుకోవద్దు. ప్రాణమే చేశాడండి, అద్భుతమైంది, పెద్ద విషయం అది. మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, కోట్లు దూతలు ఆరాధనని విడిచిపెట్టేశాడు, మహిమని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, రాజ వస్త్రాన్ని విడిచిపెట్టాడు, యూదా గోత్రము సింహము అని ఆ పేరుని విడిచిపెట్టాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ పిలువబడే ధన్యతని విడిచిపెట్టాడు, శరీరధారిగా మారాడు, పాపిల మధ్యలో సంచరించాడు, ఆకలితో జీవించాడు, దాగముతో జీవించాడు, ఎండలో తిరిగాడు, కొట్టబడ్డాడు, అప్పగించుకున్నాడు, వధించబడ్డ గొర్రె పిల్లగా మౌనంగా వెళ్ళాడు. ఒకడు వెనక నుంచి కొడుతున్నాడు, ఒకడు పక్క నుంచి కొడుతున్నాడు, ఒకడు తరుముతున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు, ముచ్చట్లు చెప్తున్నాడు, మౌనంగా ఉన్నాడు. మన కొరకు ఎంత గొప్ప త్యాగం అంటే, ఎందుకండి మేలు చెయ్యడు? ఎందుకు మన ఇల్లుని మర్చిపోతాడు? ఎందుకు మన బలహీనతని మర్చిపోతాడు? ఎందుకు ఆయన మనతో రాడు? ఎందుకు ఆయన మన చెయ్యిని విడిచిపెడతాడు? లాభాన్ని చూడండి. చర్చికి, ఆరాధనకి, ఆత్మీయ జీవితంలో ఒక ఇది చేస్తే ఇది ప్రభువా, ఇది కనబడితే వద్దమ్మా వద్దు. ప్రాణం ఇచ్చిన వాడు నీ ఇల్లుని ఎలా మర్చిపోతాడు? మనని ఆయన ఆలయంగా మార్చుకొని మనలో నివసిస్తున్నాడంటే మనతో ఎందుకు రాడు? మన ప్రయాసాన్ని ఎందుకు మర్చిపోతాడు? మన కన్నిటిని ఎందుకు ఎలా మర్చిపోతాడు? ఈ కుటుంబం అందుకంటున్నాడు, దేవుళ్ళు జీవించే వారు ఎవరు తెలుసా? యథార్థవంతులు. నా జీవితంలో మేలు కనబడకపోయినా నా వలన అనేకులకు మేలు కలుగుతుంది, నీకు స్తోత్రం ప్రభువా. మేము ఆశించినది పొందలేదు, కానీ మా హస్తముల నుండి అనేకులకి ఆశీర్వాదం కలుగుతుంది, సేవ జరుగుతుంది, అనేకులు సంతోషంగా ఉన్నారే, అనేకులు నీలో నడిపించబడుతున్నారే, అనేకులు యేసు ప్రేమని తెలుసుకుంటున్నారే, స్తోత్రం. మనము మేలుని ఇష్టపడుతున్నాం, కానీ దేవుడు మనని అనేకులకు మేలుగా మార్చివేస్తున్నాడు. హల్లెలూయా. మనం తింటే, మీరు తీసుకుంటే మించి ఎంత తీసుకుంటారండి? ఈ చెయ్యిలో తెలిసిన వాడిని పిలుస్తారు, దాంట్లో సమ కిందే పోయింది, అడావుడిలో తీస్తాం కదా. హల్లెలూయా. నేను అన్నా, మన యథార్థత, దేవుళ్ళు జీవించేవారు ఎవరన్నా? దేవుడు జీవించేవారు ఎవరన్నా? యథార్థంగా ఉండాలి. ఒక మాట నేను చెప్తాను,
మీ దేవుడితో మీ యథార్థత ఎలా ఉంది? ఈ వాక్యాన్ని అలా తీసి ఈ వాక్యంతో నేను ఎలా యథార్థంగా ఉన్నా? మీరు కూర్చున్నారే ఈ సంఘముతో మీ మనసును అడగండి, యథార్థంగా ఉంటానా? ఒకరోజు ఈ ఫ్యాన్ వలన మనం లెక్క అయ్యాలి, ఈ లైట్ వలన లెక్క అయ్యాలి, ఈ వాతావరణం వలన లెక్క అయ్యాలి, ఈ కుర్చీ వలన లెక్క అయ్యాలి, ప్రతి దానికి మనం లెక్క అయ్యాలి. ఎందుకు తెలుసా? ఆయన మనని ఆయనలో కట్టుకుంటానికి ఇది అన్ని ఇచ్చాడే, అవకాశం ఇచ్చాడే, ఏంటండి క్షమించాడే. వీటన్నిటిలో నువ్వు యథార్థంగా ఉన్నావా? యథార్థంగా ఉంటే నువ్వు ఆయన బంధములో ఉన్నావు. నేను చెప్పనండి, మన జీవితంలో ఏ కొద్దు ఉండదు. చివరి మాట, దేవుణ్ణి బంధములో జీవించేవాడు ఆయన కొరకు అప్పగించుటకు ఆలోచించండి. చెప్పండి, ఆయన బంధములో ఉన్నవాడు ఆయన చెప్పినట్టు అప్పగించుటకు ఆలోచించడు, వెనక తిరగడు. సడన్ గా నేను అంటున్నాను, ఉన్న ఆ ఆండ్రాయిడ్ ఫోన్ మొత్తం ఇక్కడ పెట్టేసండి. ఎంతమంది అని ఫోన్ పెడతారు? మీరు మనసులో ఏం చెప్తారు తెలుసా? అమ్మగారి ప్రసంగం చెప్తాను కదా నేను పిలిచారు, గంటసేపు నీకు సమయం ఇచ్చారు కదా, చక్కగా వాక్యం చెప్పుకొని వెళ్ళిపోవచ్చుగా, మా ఫోన్తో నీకెందుకు అంటే బయట చెప్పరు కానీ మనసులో మీరు ప్రసంగం చేసుకుంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, చర్చిలో అయినా సరే, పాస్టర్ దగ్గర, ఇంట్లో తల్లిదండ్రి దగ్గర, బయట పెద్ద మంచి వాళ్ళ దగ్గర, స్కూల్ కాలేజీలో, ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లం తెలుసా? వీళ్ళకి నచ్చిన దాని మీద చేయి పెట్టేటప్పుడే వీళ్ళకి ప్రాబ్లం. టైంకి రావాలి, ఎందుకంటే వీళ్ళకి టైంకి వెళ్ళకూడదు అనేది వీళ్ళ కమిట్మెంట్. ఇప్పుడు టైంకి రావాలంటున్నారుగా, వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళ దృష్టిలో వాళ్ళు లూసిఫర్. చర్చికి 10 గంటలకి ఆరాధన, సమయానికి రావాలి. మన కమిట్మెంట్ ఏమిటి? వచ్చే మార్గంలో ఒక 3 కాళ్ళు 2 చాటింగ్, ఏంటంటే ఒక అది అన్ని చూసి ఒక 20 నిమిషాలు లేట్ గా రావాలి. బయట మనకి సమయం చూన్నాము, లేట్ గా వస్తున్నాం. ఎందుకు లేట్? ఇది వీళ్ళకి నచ్చట్లేదు. అంటే వీళ్ళకి నచ్చిన పాయింట్ లో ఎవరైనా చేయి పెడితే అది యేసయ్య అయినా సరే లూసిఫర్ లిస్ట్ లో పెట్టేస్తారు. ఈ రోజు సంఘాన్ని ఎలా కోరుకుంటున్నారంటే, మేము ఎప్పుడైనా చర్చకు వస్తాం, మేము ఎప్పుడైనా చర్చకు వస్తాం, మాకు నచ్చితే బైబిల్ని తీసుకొస్తాం, లేదా మేము ఫోన్ లో బైబిల్ని ఓపెన్ చేస్తాం, నచ్చితే మేము పాటలు పాడతాం. మీరు ఏ అనకూడదు, మీరు పాటలు పాడండి, చప్పట్లు కొట్టండి, ప్రసంగం చేయండి, మేము వింటాం, ఏంటంటే మేము వెళ్తాం. ఇలా మన బంధం ఉంటే చాలు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి? నాకు నచ్చిన దాని మీద దేవుడు మార్పు తేవాలని అనుకునేటప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. కానీ నీ భవిష్యత్ నీ మార్పులోనే ఉందనే విషయం మీకు తెలియట్లేదు. దేనిని మీరు ఆధారంగా పట్టుకున్నారో, దేనిని మీరు కరెక్ట్ అనుకుంటున్నారో, దేని మీద మీరు నిలబడుతున్నారో, అదే నీ భవిష్యత్తుని పాడు చేసే ఆయుధం అనే విషయం మీకు తెలియట్లేదు. నీ దృష్టికి ఏది మంచిది అనుకుంటున్నావో, అది టైం అవ్వచ్చు, అది యాక్టివిటీస్ అవ్వచ్చు, స్వభావం అవ్వచ్చు, సంఘానికి వచ్చే అనుభవం, వాక్యం చదివే అనుభవం, నీ ఇంట్లో నీ తల్లిదండ్రి నిన్ను ఆపరేట్ చేసే విషయం అవ్వచ్చు, ఎక్కడ నిన్ను దిద్దుబాటుకి కరెక్ట్ చేయడానికి మార్చుటకు మాటలు వస్తుందో, మనుషులు వస్తున్నారో, దానిని నువ్వు దూరం చేసుకున్నావంటే అపాయాన్ని నువ్వు తెచ్చుకుంటున్నావని అర్థం. నా దేవుడు, అమ్మా ఈ అలవాటును వదిలిపెట్టేసే, ఈ మాటని వదిలిపెట్టేసే, ఇది నీ పరిశుద్ధతానికి అపాయం, నీ ఆత్మీయ జీవితానికి అపాయం, నీ చదువుకి అపాయము, నీ కుటుంబానికి అపాయము, భార్య భర్త బంధానికి దీని వలన ఇబ్బంది రావచ్చు అని కొన్ని ఆలోచనలు ఆత్మీయుల ద్వారా, వాక్యము ద్వారా, దేవుడు ద్వారా, కొన్ని మంచి వాళ్ళ ద్వారా, కొన్ని మంచి మాటలు, ఆలోచనలు దేవుడు మనకి ఇచ్చేటప్పుడు అది నాకు నచ్చకపోవచ్చు, అది నాకు చేదుగా ఉండవచ్చు, కానీ వాటిలోనే నీ జీవితం ఆశీర్వాదం ఉంది.
అందుకే అంటున్నాను, దేవుళ్ళో జీవించేవాడు ఎవరు తెలుసా? దేవుడు చెప్పాడంటే దానిని అప్పగించేస్తాడు. ఒకరోజు అబ్రహాం అన్నాడు 22లో ఆదికాండము, చిత్తము ప్రభు అన్నాడు. ఈసాకు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు ప్రభువా, మీరిచ్చారు కదా, చక్కగానే ఉంటాడు, ముద్దు బిడ్డ ప్రభువా. ప్రార్థన జీవితం ఎలా ఉంది? సరిగా ఉంది ప్రభువా. సారం ఎలా ఉంది? సరిగా ఉందిలే. ఈసాకు బాగానే ఉన్నాడా? అన్నం పెడుతున్నావా? అని. సరే, ఒక మాట, ఏంది ప్రభువా? ఈసాకుని నేను ఒక దేశాన్ని చూపే, మోరియా దేశం మీద ఒక కొండ ఉంది, అక్కడ వెళ్ళి ఒక బలిపీఠ కట్టి ఈసాకుని నా కొరకు బలిగా అర్పించు అన్నాడు. మనమైతే ఎందుకు ప్రభు మరి ఇచ్చావు? నేను అడిగానా? నువ్వేగా ఇచ్చావు, వాగ్దానం నువ్వు చేశావు. ఈ బిడ్డ కొరకు 25 సంవత్సరాలు అరణ్యంలో తిప్పావు. లేనిపోనిది అన్నీ అయిపోయి ఇచ్చి ఇటు తీసుకుంటున్నావు. ఎన్ని ముచ్చట్లు చెప్పుకుంటాము. ఏ శాఖ కలిపి ఎందుకు ఇచ్చావు, ఎందుకు అడుగుతున్నావు? సనుగుతాం, అవనమ్మకానికి గురి అవుతాం, సంఘాన్ని వదిలిపెట్టేస్తాం, సేవకుల్ని వదిలిపెట్టేస్తాం, సేవకుని గురించి అందరికీ చెప్పేస్తాం, ఏదేదో గందరగోళం చేసేస్తాం. దేవుడిలో జీవించేవాడు, దేవుణ్ణి ఈ హృదయంలో అర్థం చేసుకున్నవాడు, దేవుణ్ణి ఈ హృదయంలో అనుభవించుకున్నవాడు, రుచి చూసినవాడు ఒకే ఒక మాట, చిత్తము ప్రభువా. దేవుడు 10 మాట చెప్పండి, ఒకే మాట, చిత్తము ప్రభువా. ఈ రోజు ఇంట్లో ఒక్క మాట సరేలే అనే మాట వినుట చాలా కష్టం అండి. 5 డెఫినేషన్ తర్వాత అమ్మా కొట్టుకి వెళ్ళి రా అని చెప్పారనుకోండి, నేనే కనబడుతున్నానా, వాడు లేదా, నాన్న లేదా, పొద్దాక నేనేనా, చదువు వద్దా, అలా వరుసగా చెప్పిన తర్వాత 2-3 శాపాన్ని చెప్పి సనుగుతూ వెళ్ళి సరే అంత చెప్పి వెళ్ళి సరిగ్గా తెచ్చిందా లేదు. కానీ ఆ దేవుడు జీవించేవాడు ఒకే మాట, చిత్తము ప్రభు. అంటే నువ్వు ఏం చెప్తున్నావు? అదే ఏంది? మోరే గొప్ప దేశానికి వెళ్ళాలి, బలిపీఠ కట్టాలి, ఈసాకుని అప్పగించాలి, అంతేగా. నువ్వు ఇచ్చావు, నువ్వు అడుగుతున్నావు, ఓకే, ఈసాకుని సిద్ధపరచాలి. సారమ్మకి కూడా ఈ మాట చెప్పలేదండి. ఏమండి, భార్యకి చెప్పాలా వద్దా? చెప్పలేదు. ఎందుకు? ఒకవేళ అబ్రహాం వెళ్ళి, అమ్మా చెప్పండి, దేవుడు కలిశాడు, అవునా? ఏం చెప్పాడు? బిడ్డని గురించి మాట్లాడాడు, మంచిదే. భవిష్యత్తు గురించి మాట్లాడా? మాట్లాడలేదు, వేరే విషయంగా మాట్లాడాడు. ఏందంట? మోరే కొండ మీద వెళ్ళి అబ్బాయిని బలి అప్పగించమన్నాడు అని ఈయన చెప్పి ఉంటే 3 రోజుల తర్వాత కదా అబ్రహాం ఈసాకుని బలి అర్పించాలి. చెప్పిన రాత్రి సారమా అబ్రహాంని బలి ఇచ్చి ఉంటాయి. అబ్రహాంకి తెలుసు. దేవుడిని అనుభవించే వాడికి ఏ మాట ఎవరి దగ్గర ఎప్పుడు చెప్పాలి కరెక్ట్ గా తెలుసు. అబ్రహాంకు తెలుసు, ఈ మాటని నేను సారా దగ్గర చెప్తే ఒప్పుకోదు. ఈ రాత్రి ఈసాకుని ప్రిపేర్ చేసి సిద్ధం చేసి వీరిద్దరు నన్ను బలిగా వేసేస్తారు. నాకు ముఖ్యం నా భార్య, నేను తప్పుగా అర్థం చేసుకున్నా. ఒకవేళ ఈ బిడ్డ వలన నాకు తెలీదు, ఆయన మాట నాకు ముఖ్యం, ఆయన మాట నాకు ముఖ్యం. ఈ 25 సంవత్సర విశ్వాస జీవితంలో నా దేవుడు నాకు ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. ఈ బిడ్డని అడుగుతున్నాడంటే దీంట్లో కూడా నాకు గొప్ప మేలు ఉంది. శరీర ప్రకారంగా నాకు బాధే, లోబడుటకు నాకు కష్టమే, ఈ గట్టింపు నాకు కష్టమే, ఈ హెచ్చరికలు నాకు చేదుగా ఉంది, వంగిపోట కష్టమే, నా ఆశని విడవలసి వస్తుంది, స్నేహితుల్ని వదలమంటున్నాడు, ఈ నడకని వదలమంటున్నాడు, ఈ కాంటాక్ట్ ని వదలమంటున్నాడు, ఈ చాటింగ్ ని వదలమంటున్నాడు, ఈ అనుభవం వద్దంటున్నాడు, క్రమంగా రా అంటున్నాడు, ఇది నాకు కష్టంగా ఉందంటున్నారు. కానీ కొంచెం ఏసేతో మాట్లాడి చూడు, నీ మీద ఆయన ఉంచిన ప్రణాళిక మీకు అర్థమైపోయిందండి, అర్థమైపోయింది. అబ్రహాము అనుకున్నాడు, నేను దేవుడితో జీవించుటకు ఈ ఈసాకు అడ్డంగా ఉన్నాడంటే అప్పగించేస్తాను. ఈ ఈసాకు కంటే
నా దేవుని బంధు నాకు ముఖ్యం. మధ్యలో వచ్చిన వాడు, అరణ్యంలో నాతో నడిచిన వాడు ఆయనే. కరువులో నన్ను కాపాడిన వాడు ఆయన. ఓ లోతు నేను విడిచిపోయినప్పుడు కూడా విడవకుండా నాతో వచ్చిన వాడు ఆయన. ఒంటరితనములో, కన్నీటిలో, భయములో, చీకటిలో నేను భార్య ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన కాదా సర్వోన్నతులుగా నాతో ఉన్నాడు. ఈసాకు ఈ ఆశీర్వాదం, ఈ స్నేహం, ఈ ఫోను, ఈ అలవాటు, ఈ బంధము, ఈ చిన్న చిన్న కార్యం ఇది మధ్యలో వచ్చింది. ఆయన నాకు శాశ్వతం. ప్రాణం ఇచ్చినవాడు ఆయన. ఈ భూమిలో ఒక పరిశుద్ధ జీవితం అండి. మన కన్ను మూసేటప్పుడు మన కన్ను పరలోకంలో తెరవబడాలి. అందుకు బ్రతకండి. ఇక్కడ బ్రతికున్నంత వరకు ఆయన మనతో నివసించాలి. ఏ క్షణము మనం ఇక్కడ కన్ను మూస్తున్నామో మన పరలోకంలో ఆయనతో ఉండాలి. దేవులో జీవించేవాడు ఎవరు తెలుసా? దేవుడు విడవమంటే మీ తల్లిదండ్రులని ప్రేమించండి. సంఘానికి లోబడంటే లోబడు. ఈ పాపను వదిలిపెట్టు, ఈ స్నేహాన్ని వదిలిపెట్టు, ఈ అలవాటును వదిలిపెట్టు. ఏదల్లా మీ జీవితం ఒకరికి దేవుడు వాక్యముల నుండి నేర్పిస్తున్నాడో అప్పగించుకో. చేదుగా ఉంది, నా ఇష్టాన్ని చెప్పవద్దు. ఈ మాటకి దూరం అవ్వద్దు. ఈ సహవాసానికి దూరం చేసుకోవద్దు. కుమారుడు భవనంలో ఉన్నంత వరకు, తండ్రితో ఉన్నంత వరకు ఘనతలో తగ్గిపోలేదు, ఆస్తిలో తగ్గిపోలేదు, పేరు ప్రస్తావంలో తగ్గిపోలేదు, ప్రేమలో తగ్గిపోలేదు, సన్మానంలో తగ్గిపోలేదు. ఏ రోజు భవనాన్ని, తండ్రిని, బంధానికి తనని దూరం చేసుకున్నాడో పంది కంటే దిగజారిన జీవితం. ఒక మాట చెప్పనా, దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆత్మీక ఇంటిలో ఈ ఆత్మీకులతో మీరు కట్టబడి ఉండండి, లోబడి ఉండండి. ఆశీర్వాద మాట కంటే హెచ్చరిక మాటని ఎక్కువ ఇష్టపడండి. దిద్దుబాటుని ఎక్కువ ఇష్టపడండి. మీరు సరిచేయబడటం ఎక్కువ ఇష్టపడండి. పరిశుద్ధతలు మిమ్మల్ని కట్టబడటకు ఎక్కువ ఇష్టపడండి. దేవా నేను నలగొట్టండి అయ్యా. దేవా అప్పుడప్పుడు నా తప్పుని సరి చెయ్యండి అయ్యా. దేవా నీ పాదములు ఉండుటకు కృప చెయ్యండి అయ్యా అని ఎక్కువ మందిరముతో, ఆత్మీయతతో ఇటువంటి అనుభవంలో మిమ్మల్ని కట్టుకోండి. అది త్వరలో యేసు రాబోతున్నాడు. అది త్వరలో రాబోతున్నాడు. ఒక ప్రశ్న చెప్పనా, ఎవరి కొరకు మనం జీవిస్తున్నాం? ఎవరి కొరకు? మీ గమ్యము ఎక్కడ కొరకు? మీ గురి ఎవరు? మీ గమ్యం ఎవరు? ఎందుకు ఆరాధనకి వస్తున్నారు? ఎందుకు ఇక్కడ కూర్చుంటున్నారు? ఎందుకు వెళ్తున్నారు? ఉద్దేశం ఏమిటి? ఒకరోజు లెక్క అయ్యాలిగా. కనుక ఈ భూమిలో అన్ని విషయంలో దేవుడు మనని దీవించుటకు ఈరోజు ఒక తీర్మానం తీయండి. దేవా అన్నిటికంటే ఎక్కువ అన్నిటితో నేను జీవించాలయ్యా. ఆయన బంధాన్ని విడిచిపెట్టదు. ఏమన్నా చెల్లిలకి నేను చెప్తున్నా, తమ్ముడికి చెప్తున్నానమ్మా, ఈ లోకం చాలా చెడ్డదమ్మా, చాలా చెడ్డది. క్షణములో తలంపుని మార్చివేసేసింది, మనసుని మార్చివేసేసింది, పవిత్రతాన్ని పాడి చేసేసింది, జీవితాన్ని నాశనం చేసేసింది. ఈ హృదయంలో యేసయ్యని దగ్గర చేర్చుకో. కుటుంబంలో యేసయ్యని దగ్గర చేర్చుకోండి. సంఘంలో యేసయ్యతో జీవించండి. పని అయినా, బయట అయినా, ఇంటిలో అయినా, సంఘంలో అయినా, పరిచయలో యేసయ్యతో దగ్గర జీవించండి. ఆ బంధము నిన్ను అన్నిటికీ తప్పించి ఒక మహిమ కలిగిన వారుగా, ఆశీర్వదించబడిన వారుగా, ధన్యులుగా, ఎందుకంటే నా దేవుడు ఈ భూమిలో మిమ్మల్ని జీవింపచేస్తాడు. ఒక రోజు ఆయన రాజ్యములో మనం మహిమ కలిగిన వారుగా ఉండటకు ఆయనే వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. కనుక వాక్యానికి లోబడండి, దేవులో కట్టబడండి. అందరూ ఒక రోజు లెక్క ఇయ్యాలండి, లెక్క ఇయ్యాలి. లెక్క ఇచ్చే రోజు లెక్క ఇచ్చేవారుగా ఉండాలి, కానీ దాన్ని తెంచుకున్న వారుగా మనం ఎవ్వరు ఉండకూడదు. అందుకే ఆయనలో జీవించండి. ఆయన మీ జీవితంలో ఎక్కడ కొదువు లేకుండా నా దేవుడు గొప్ప ఆశీర్వాదంగా మిమ్మల్ని నడిపించును గాక. దేవుడు ఈ మాటని దీవించును గాక. దయచేసి మంచి వర్తమానం విన్నాము. అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి